ఆన్ అయింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. క్రీస్తు పేరిట ఎలా ఉన్నారండి? బాగున్నారా? హల్లెలూయా. గతించిన దినాలన్నీ దేవుడు మనల్ని అందరినీ కాచి దాచి కాపాడినందుకు లెక్కలేని స్తుతులు చెల్లిద్దాం. అందరూ దేవుణ్ణి మహిమపరుచుదాం. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చదువుకొని మనము ముందుకెళ్దాం. 2 రాజులు 22వ అధ్యాయము 19వ వచనం చదువుకొని పరమ ప్రార్థన చేసుకొని కోడికని ముందుకు తీసుకెళ్దాం. హల్లెలూయా. ఎవరైనా చదువుతారా? 2 రాజులు 22 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఏమనగా, ఈ స్థలము దాని కాపురస్తులు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని నీ బట్టలు చింపుకొని నీ సన్నిధిని కన్నీళ్ళు రాల్చి కనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని అందరి తలలు వంచినట్టయితే ప్రారంభ ప్రార్థన చేసుకొని కూడికను ముందు తీసుకెళ్దాం. పరిశుద్ధుడు 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 పరలోకమందు మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు అయ్యా. గతించిందంతా నాయన, పోయిందంతా విడిచిపెట్టి నాయన మన ఈ దినంలోకి తీసుకొచ్చి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తుతులు తండ్రి. ఇదిగో మరి నీ చిత్తం నాయన, నీ దగ్గర టైం గురించి ఎంతో మొరపెట్టుకున్నాం, కన్నీరు కార్చాం. సమయం మాకు కావాలని మరి నూతన స్థలాన్ని మాకు దయచేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు అయ్యా. మేము నిన్ను స్తుతించడానికి గణపరచడానికి మాకు మంచి నాయన హాల్ని దయచేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు. ఈ సమయాన్ని దయచేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు అయ్యా. ఇది మొదలుకొని నాయన నీ రాకడ వచ్చేంత వరకు ఇంకా బలపరచండి అయ్యా. అనేకులు నడిపించండి తండ్రి. ఇదిగో ఈ నూతన స్థలంలోకి అనేక నూతన ఆత్మల్ని నడిపించండి తండ్రి. ఇదిగో వచ్చిన బిడ్డల్ని బట్టి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ నిన్ను స్తుతించి మహిమపరిచి సహాయం దయచేయండి. మంచి జ్ఞానం దయచేయండి, స్వరాలు దయచేయండి. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ అయితే పాటలు పాడుతున్నారో మంచి స్వరాలు దయచేయండి. వాక్యం చదివే బిడ్డలో మీరుండండి. వాక్యం చెప్తున్న కుమారుల్లో మీరుండి నాయన నోటికి బూరగా ఉండి మాట్లాడండి అయ్యా. ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో ఇక్కడ పరిశుద్ధ ఆత్మ నింపండి నాయన. నూతన స్థలంలో అయ్యా మీరే ముందుండి నడిపించండి అయ్యా. మార్గ మధ్యలో ఉన్నవారికి ఇంకా నాయన సహాయం దయచేయండి త్వరగా రావడానికి తండ్రి. అన్ని విషయాలలో ముందుండి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము చదువుకున్న వాక్యాన్ని మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడు అయిన దాని చెప్పు దాని దురాశలకు దుర్నీతి నేను చేసి ఉన్నాను. ఆ మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధి దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని
సన్నిధిని కన్నీళ్ళు కార్చి గనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు ఎప్పుడు మనకు మన మాటల్ని ఎప్పుడు అంగీకరిస్తాడు? మన మెత్తటి మనసు కలిగి ఉన్నప్పుడు. దీనత్వం అంటే ఎలా ఉండాలి? మనం అన్నీ మనలో ఏమి ఉండకూడదు. ఇంకా దీనత్వం అంటే మెత్తటి మనసు, సున్నితమైన మనసుతోని అన్నీ వదిలిపెట్టి ఆయన సన్నిధికి వచ్చి కన్నీటి విరిసి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మాటల్ని ఆలకిస్తానని మనకు చక్కటి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి మనమందరం అలాగే మెత్తటి మనస్సు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. కూడికని ముందుకు తీసుకెళ్దాం. అలాగే మనం ఈరోజు మరి కొత్తగా స్టార్ట్ చేసుకున్న స్థలం గురించి అందరు ప్రార్థన చేయండి. ఇంకా మీలో ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కానీ తెలియని వాళ్ళకు కానీ తెలియపరచండి. మనకు సమయం మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పవలసింది ఏం లేదు, కానీ మళ్ళీ నేను గుర్తు చేయాలా. మనకు ఆ సమయం ఏ సమయం? అది బద్ధకంట సమయం అంటారు. అందు నిమిత్తం ఎవరు రాలేకపోయారు. నేను కూడా చాలామందిని కష్టపెట్టాను, క్షమించండి. ఎందుకంటే ఆ సమయానికి పనులు ఉంటాయి అందరికీ. పనులు ఇక్కడ ఎందుకంటే మన అందరం పని చేసుకొని ఆ తర్వాత మిగిలిన సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మనకి ఈ సమయాన్ని, అనుకూలమైన సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి ఒక్కసారి లెక్కలేని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి వారం మనకు ఇది 10:30 నుంచి స్టార్ట్ చేసుకొని 1 గంట వరకు నడిపించుకోవచ్చు. 2 గంటలన్నర మనకు సమయం ఉంది. 1 గంటకు కరెక్ట్గా మనం ముగించుకోవాలి. ఒక్క 5 నిమిషాలు కూడా లేట్ చేయొద్దు దయచేసి. సమయాన్ని వృధా చేయద్దు. ఆ తర్వాత ఎవరైనా ఉంటే యూజ్ చేసుకుంటారు. మనకు ముందే అరగంట టైం ఇచ్చారు, 11 నుంచి 1 గంట దాకా. కానీ మనకు ముందు అరగంట టైం ఇచ్చారు చదువుకోవడానికి. దేవునికి స్తోత్రం కదా. మనకి ఇచ్చింది 2 గంటలే, కానీ అరగంట టైం ముందే ఇచ్చారు. అదేవిధంగా మన అందరం ఇది మొదలుకొని ఆఖరి వరకు అలాగే వెళ్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. ముందుగా శ్రీను బదరు మన రమేష్ వచ్చి ఒక పాట పాడతారు. తర్వాత కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం. ఆఫ్ చేయటం కింద. హలో 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 నీ ఆయువే ఒక క్షణం, దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా, రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చెయ్యకపోతే శిక్షుంటుందిగా, రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే అంతం, నీ ఆయువే ఒక క్షణం. నాదా
ఊరు పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూశాడుగా, మంచి చెల్లు మేలు కీడు చెయ్యనప్పుడే రాశాడుగా. ఊరి పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూసేశాడుగా, మంచి చెల్లు మేలు కీడు చెయ్యనప్పుడే రాశాడుగా. ముందుగానే సిద్ధం చేసిన క్రియలున్నాయిగా, అందుకొరకే క్రీస్తు నిన్ను సృష్టించాడుగా. క్రీస్తు సేవ కొరకు సహకరించ జీవ గ్రంథమందు పేరు లిఖించుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. ప్రతి వారి క్రియలను బట్టే జీతమిస్తానన్నాడుగా, నరకానికి జారిన వారికి ఏ పనిగా ఉండదుగా. ఊపిరుండగానే పనులు చేసే దేవుడిచ్చే కిరీటాన్ని పొందుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా, రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చెయ్యకపోతే శిక్ష ఉంటుందిగా, రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. పాటపాడి దేవుని భయపడతాం. మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా.
ఒలిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములో వెళ్ళినా నేను ఒలిగిపోలేదయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా నీది పావురము మనసయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా నీది పావురము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా హల్లెలూయా అందరం కలిసి పాడదాం. అందరూ చప్పట్లు కొట్టండి. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవయ్యావయ్యా చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవయ్యావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా నీది ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా నీది ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు ఆరాధన చేసుకున్నాం. అందరం కలిసి పాడుకున్నాం. హల్లెలూయా అందరం యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా సదకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా సదకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనబరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇళ్ళలో నడిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథములో నా పేరించినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇళ్ళలో నడిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా యేసయ్యా వందనాలయ్యా సదకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా సదకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా వందనాలయ్యా వందనాలయ్యా సదకోటి వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా సదకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా సదకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. అవును తండ్రి, నీ ప్రేమకు వందనాలు తండ్రి. ఎన్ని వందనాలు చెప్పినా తక్కువే తండ్రి. అవును ప్రభువా. అయ్యా మమ్మల్ని బతికించినందుకు, పోషించినందుకు అయ్యా, ఈ క్షణంలో స్తోత్రము దేవా. ఇక్కడ నిలిచిండబెట్టినందుకు నీకు వందనాలయ్యా. వందనాలయ్యా. లెక్కలేని స్తుతులు స్తోత్రము దేవా. నాయన ఇంతవరకు ప్రారంభం మొదలుకొని అయ్యా పాటలలో మీరు అవునయ్యా. నడిపించినందుకు నీకు స్తోత్రము లెక్కలేని దేవా, స్తుతులు. స్తోత్రము దేవా. అయ్యా ఇంకా నాయన ఇంకా ఘనంగా జరగడానికి మంచి సరాలు దయచేయండి సహాయం అయ్యా. నేను ఇంకా స్తుతించడానికి సహాయం దయచేయండి. సహాయం దయచేయండి. అందరూ నాయన మౌనంగా ఉండకుండా అందరూ నాయన అవును నోరు నాయనా. విప్పి గొంతు విప్పి నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయండి సహాయం దయచేయండి. అయ్యా. మెత్తటి మనసుతో నాయన దీనత్వంతో నిన్ను స్తుతించడానికి స్తోత్రము సహాయం దేవా. స్తోత్రము దయచేయమని నాయనా. అయ్యా. ఈ ప్రారంభం మొదలుకొని ఇంకా ఆఖరి వరకు మా మధ్యలో ఉండి నడిపించమని నాయన. అవునయ్యా. ఇంతవరకు స్తోత్రము పాటలలో నాయనా. సాయంగా ఉన్నందుకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లించు. స్తోత్రము దేవా. నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిలిచినట్టయితే కీర్తన భాగం చదువుకొని ముందుకెళ్దాం. కీర్తనలు 45వ కీర్తన, 45వ కీర్తన తమ్ముడు రమేష్ వచ్చి చదివి ఒక కొన్ని నిమిషాలు క్లుప్తంగా మనకు వివరిస్తారు. ముందుగా దేవాది దేవునికి నా వందనములు, స్తుతులు, స్తోత్రములండి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు. సమయం ఇచ్చిన అన్నగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన చదువుకుందాం. కీర్తనలు 45వ అధ్యాయం నుంచి చదువుకుందాం. ఓకే. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదెను. నా కలము త్వరగా వ్రాయువు అని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించెను. సూర్యుడా, నీ కత్తి మొల కట్టుకునుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకునుము. సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకై నీకు నేర్పును. నీ బాణములు వాడగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము నయార్థమై దండులు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలుకాండ్రుల కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రం వలె గోపుర రసముని
గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతములతో కట్టబడిన నగరంలో తంతువాద్యాలను నన్ను సంతోషపెట్టుచున్నవి. నిన్ను సంతోషపెట్టు. నీ దయనొందిన స్త్రీల కుమార్తెలై ఉన్నారు. రాణులు ఓ పేరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి, ఆలకించము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనులను నీ తండ్రి ఇంట మరుగుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వేడుకుందురు. అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమ కలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహము సంతోషముతో వారు వచ్చుచున్నారు. రాజనగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు అగుదురు. భూమి మీద అంతటా నీవు వారిని అధికారులను నియమించెదవు. తరములన్నిట నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు. ఈ చిన్న వాక్యం దేవుడు వినికులు దీవించిన కాక అందరు కూర్చున్నట్లయితే మనం వివరించుకుందాం. ప్రియులారా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. మనము ఈ మాటను బట్టి పాట కూడా రాశారు కదా, ఒక దివ్య అని పాట కూడా రాశారు. అయితే ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నదంట. మరి ఎవరి గురించి రాసి ఉందండి ఇక్కడ? ఎవరు అని, ఎవరి సంగతుల గురించి ఉప్పొంగుచున్నదని అంటే ఇక్కడ చూడండి, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికిదను, నా నాలుక త్వరగా వ్రాయువు అని కలము వలె ఉన్నది. రాజును గూర్చి రచించుచున్నది అని అంటే రాజు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అండి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రచించి ఉన్న ఇక్కడ చూడండి, త్వరగా నా నాలుక త్వరగా రాయువు అని కలము వలె. అంటే లోకంలో చాలామంది కవితలు రాస్తారు. వేటి గురించి రాస్తారు? ఈ లోకంలో ఉన్న లోకాశల గురించి రాస్తారు కవులు. లోకంలో ఉన్న వాటి గురించి కవితలు రాస్తారు. కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు గురించి రాస్తున్నాను అంటే నా నాలుక త్వరగా వ్రాయువు అని కలం వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడువు. అతి సుందరుడు ఎవరండి? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము ఆయన్ని ఆశీర్వదించాడండి. అంటే మనం ఏమి నింపుకోవాలండి? మన హృదయంలో
వాక్యాన్ని నింపుకోవాలి. మరి వాక్యాన్ని నింపుకుంటున్నామా అంటే మన వాక్యాన్ని నింపుకోవట్లేదు ప్రియులారా. చూడండి ఇక్కడ సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకునుము అంటే మనం ఏం కట్టుకుంటామండి? కత్తి అంటే మామూలు మన కత్తి అనుకోకూడదండి, వాక్యమేనండి. అలానాడు కత్తులు పాతకాలంలో మొలలు కట్టుకునేవారు కదా, కానీ మనం కత్తిని మొలను ఎందుకు కట్టుకోమంటున్నారంటే వాక్యాన్ని మొలం ఉండాలి. అంటే సమయం వచ్చేటప్పటికి తడుంగకూడదన్నమాట. ఎవరైనా ఏమన్నా అడిగారనుకో, ఒకసారి మా ఆత్మీయ సోదరులు శ్రీనన్నయ్య గారు మాకు నేర్పిస్తూ ఉంటారు. అంటే ఆయన అడిగిన వెంటనే మనం ఏం చేయాలంటే కత్తి మొలలోంచి తీసి పొడిసే విధంగా ఉండాలని, అందుకే మొలను కట్టుకోవాలి. అడిగిన వెంటనే మనం చెప్పము, ఎవరైనా చెప్తారా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంటే మనం ఏం చేయాలని అంటే కత్తి మొలను కట్టుకుని అప్పుడు బయలుదేరేవారు. అలనాడు ఎక్కువ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకునుము, నీ తేజస్సు ఏ తేజస్సు? ఏ తేజస్సు? వాక్యం అనే మనసులో ఉంటే మనం ఎలా ఉంటామంటే తేజస్సు. చూడండి, తేజస్సు నీ ప్రభావమును ధరించుకునుము అంటే మనకు వాక్యం ఉన్నదనుకోండి, మనము తేజస్సుతో అంటే బలముతో మనం ఉంటాం ప్రియులారా. నాలుగవ వచనం చూడండి, సత్యమును వినుచున్న వినయముతో కూడిన నీతి స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరాలి. అంటే మనము ఏంటి నీతిని అంటే, నీతి అంటే ఏంటి? వాక్యమేనండి. వాక్యమని మనమే స్థాపించాలి. ఇప్పుడు ఇక్కడ అన్న స్థాపించాడు, ఇక్కడ నీతిని స్థాపించాలి, సత్యాన్ని చెప్పాలి, సత్యం చెప్పేవారిని తీసుకొచ్చి చెప్పించాలి. అదే అంటున్నారు చూడండి, సత్యమును చూడండి వినయంతో అంటే వినయంతో కూడిన నీతి, వినయంతో కూడిన నీతి అండి ఇది. కనుక నీ ప్రభావమును ధరించుకుని వాహనము ఎక్కి బయలుదేరెళ్ళుము, నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. అంటే ఇక్కడ నిలబడి అన్న మనకి నేర్పిస్తున్నాడు, వాటిని మనం నేర్చుకోవాలి. ఇవి మనకి భవిష్యత్తులో మొలను కట్టుకునే కత్తి వంటి మాటలు, రెండంచెలు కట్టమని కూడా మనకి నేర్పించింది వాక్యం. అందుచేత మనము చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ చూడండి 5వ వచనం, నీ బాణములు వాడిగలవి అంటే మనం వేసే నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉండాలంటండి? బాణాలే ఉండాలంటండి. ఇక్కడ చూడండి, నీ బాణములు వాడిగలవి, ప్రజల చేత కూలిదురు. నీ చేత నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానిగా మాట్లాడారనుకో, లోకానుసారంగా నిన్ను నెగ్గించలేరు. నువ్వు వాక్యానుసారంగా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో నీ వాక్యానికి, నీ బాణానికి ప్రజలు నీ చేత కూలిదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. అంటే అలనాడు రాజులు యుద్ధాల్లో మరి బాణాలు విసిరేటప్పుడు ఎలా ఉంటాయండి? ఆ బాణాలు వేరండి, ఈ బాణం వేరండి. ఈ బాణం అన్నగారు మనకి ఆత్మీయ సోదరులు డైలీ నేర్పిస్తున్నారు, మనం నేర్చుకుంటున్నాం. అది మనం ఎలా ఉండాలంటే బాణంగా ఉపయోగించుకోవాలి. మన ప్రాణాలను రక్షించుకోవటానికి ఏం చేయాలనంటే రాజులని కాదు, ఎవరినైనా సరే ఏం చేయాలి? చొచ్చే విధంగా మాట్లాడాలి. ఏ మనసు చచ్చినా పర్లేదు, ఈ లోకానుసారమైన మనిషి చచ్చిపోయినా పర్లేదు, కానీ ఆత్మానుసారమైన బాణాలు మనం విసరాలి. చూడండి, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండులు. దండము రాజులు న్యాయంగా ఎవరైనా సరే, రాజులేంటి ఉన్నవారేంటి ఎవరినైనా ఎలాగంటే ఇక్కడ చూడండి, నీ రాజదండము న్యాయార్థమైన నీతి. నువ్వు న్యాయంగమైన మాటలు అయితే ఎవరైనా పర్లేదండి, వదిలేయచ్చు, ఎవరైనా పర్లేదు. నీతిమైన మాటలు, న్యాయమైన మాటలు అనుకున్నప్పుడు డైరెక్ట్గా చెప్పచ్చు, అస్సలు భయపడక్కర్లేదు. చూడండి, నీవు నీతిని ప్రేమించి
భక్తిహీనులను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడైన చెలికండ్రుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రం వలె గొప్ప రస వాసనే, అగారు వాసనే, వల్లంగి పట్ట వాసనే, లవంగ పట్ట వాసనే, దంతములతో కట్టిన నగరంలో తంతువాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నాయి. నా హృదయ చూడండి, నీ దయనొందిన స్త్రీలు రాజులను కుమార్తెలనుందురు. రాణి ఓపేరి అపరంజిన అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచుదురు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనులు నీ తండ్రి ఎంట కూలుదురు, మరువుము. అంటే మనము ఎప్పుడైతే వాక్యాన్ని మనం తీసుకుంటామో, వాక్యానుసారంగా బ్రతుకుతామో అందరినీ విడిచిపెట్టేసుకోవాలండి, మర్చిపోవాలి. నిన్నే చెప్పారు అన్న, నేను ఇంటికి వెళ్ళి మా యేసుక్రీస్తు పిలిస్తే అప్పుడు ఇంటికి వెళ్ళి మా వాడికి చెప్పొస్తామని అంటాడు. ఒకడు అంటాడు మా నాన్న పాతి పెట్టొస్తామని అంటాడు. అంటే అక్కడ సందర్భం మృతులను పాతి పెట్టుకుంటారు అని అన్నమానకులు నేర్పించాడు కదా. మరలా ఇంకొకడేమంటాడు, ఇంటి వారిని మా పిల్లల్ని అందరం చక్కబెట్టుకుని వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని వస్తాను అన్నాడు. అంటే వాళ్ళకేమి చెట్ట అవ్వదు. ఇంకా చూడండి ఇక్కడ, నా సజులను నీ తండ్రి ఇంటను మరువుము. మర్చిపోవాలి, మనం అందరినీ మర్చిపోవాలి, దేవుని పనిలోనే ఉండాలి మనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. మనము నమస్కరించేవారుగా ఉండాలి, దేవుని వాక్యానికి గౌరవించేవారుగా ఉండాలి. ప్రియులరా, ఇక్కడ చూడండి, తూరు కుమార్తె నైవేద్యము తీసుకునిచును 12వ వచనం. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయనుంది వెతుకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రములు బంగారపు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకున్న రాజు నొద్దకు ఆమెను తీసుకుని వస్తున్నారు. అంటే మనము సంఘాన్ని వాక్యానుసారంగా మనం బ్రతికి మనం ఎలాగ తయారవ్వాలంటే, మనం పెళ్లి కూతురు వలె తయారవ్వాలంటే, వరువుడు వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్నారు. అందుకని మనం సిద్ధపాటు కలిగి ఉండాలండి. చూడండి మరొక మాట, చూడండి ఆయన అసలు ఎలాగున్నాడని యెషయా గ్రంథంలో రాసి ఉంటుందండి. నేను తీసుకున్నాను వాక్యం, యెషయా గ్రంథము 53:3 వచనంలో ఆయన ఎలాగున్నారంటేనండి, లేత మొక్క వలె ఎండిన భూములు మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అంటే దేవుడు ఇదంతా ఎవరి గురించి రాస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనకి రాస్తున్నాడు. అంటే అక్కడ చూడండి ఎలా ఉన్నాడంటండి, లేత మొక్క వలె. మనం ఎలా ఉండాలంటే లేత మొక్క వలె మనము ఉండాలి. ఎండిన భూమిలో మొలవటం అంటే చాలా కష్టం అండి కదా. మనం ఇక్కడ చూడండి, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరుగును. ఎవరి ఎదుట పెరుగుతున్నారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ఎదుట పెరుగుతున్నాడు. అంటే మనము ఇక్కడ నిలబడి అన్నమానకి చెప్తున్నప్పుడు మన ఎండిన హృదయాలు, మనం హృదయాలు, రాటి హృదయాలని మనం ఏం చేసుకోవాలంటే మొలిపించుకోవాలండి. మనం మొలిపించుకోవాలి, ఆ మాటలను బట్టి మొలిపించుకోవాలి. ఇది ఎంత రాటి హృదయమైనా సరే దేవుని మాటలు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎండిన భూమిలో చిగురిస్తున్నాడు కదండి. అంటే మనం కూడా ఇక్కడ మనకి వాక్యం అనే ఈ భూమి, ఇందులో మనం మొలవాలంటే చిగురించాలంటే మనం మనసు పెట్టాలి, మనం మనసు పెట్టేవారంగా ఉండాలి ప్రియులారా. కనుక మరి ఎక్కువ ఇలా వివరించుకుంటే చాలా మాటలు ఉన్నాయి. సో మనం ఎక్కువ వాక్యానికి ఇవ్వాలి కనుక ముగించుకుందాము.
మీకు అర్థమైనట్టున్నది కనుక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుని. పరిశుద్ధుడు పరలోకము దేవ, మీకు అనేక నామములకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, కీర్తనలు వివరించడానికి చక్కడ అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. ఇవి మాటలు మీ మాటలుగా భావించి తండ్రి మరొక దినాన్న మీ ఎదుట నిలబడి మీ పిల్లలకు ఉపదేశించే శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో మా ఆత్మీయ సోదరులు రియల్ సీనాన్ గారు మాకు నేర్పిస్తున్న విధానంగా, నేర్పించే పద్ధతిగా మేము అనుసరించి వాటి మాటల ప్రకారంగా మేము ప్రతిదినం అవలంబించుకుంటూ తండ్రి దినదినము మీ ఎదుట నిలబడి మీ పిల్లలను రక్షించి మీ పిల్లలను మీకు అప్పగించే పనిలో ఉండే భాగ్యాన్ని ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నాకు అనుగ్రహిస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాత్యం చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో బ్రతుకులో వేడుకుని చిన్న మా పరమ తండ్రిని. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా మనం కీర్తన భాగం, కోరా కుమారులు రాసిన కీర్తన భాగం 45 చక్కగా చదివి మనకు ఏ విధంగా వివరించాడు అర్థమయ్యే రీతిలో. అందునిమిత్తం తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇంకా మనం ముందుకెళ్దాం. ఈ సమయంలో మరి సాక్ష్యాలకు సమయం ఇద్దాం. ఫస్ట్ సాక్ష్యాలు ఏమన్నా ఉంటే దేవుడు చేసినవి ఏమన్నందుకు బోలెడు అని ఉంటాయి, కానీ చెప్పం. ఎందుకు చెప్తాం? ఆయన చేసిన మేళ్ళని మనం చెప్పొద్దే. ఎందుకంటే దేవుడు ఆనందిస్తాడు చెప్పకుంటే కాదు, చెప్పితే. అందుకే దేవుడు చేసిన మేళ్ళు మన దగ్గర లెక్కలేనన్ని ఉంటాయి, కానీ చెప్పాలా. ఆయన చేసిన మేళ్ళు ఎవరన్నా ఉంటే 2 నిమిషాలు క్లుప్తంగా వచ్చి సాక్ష్యం చెప్పగలరు. ఎవరు లేనట్టయితే వాక్యానికి సమయం ఇచ్చేద్దాం. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడి ఉన్న నా సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయం ఇచ్చిన దైవదాసులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ వారం అంతట్లో కూడా దేవతి దేవుడు మాకు ఎన్నో కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు మా జీవితంలో. మరి ఈ దినాన్ని ఇట్టి రీతిగా జీవించుచున్నామంటే మరి ఆయన ఉచితమైన జాలి, దయ, కృప వలన మాత్రమే. నూతన సంవత్సరంలో అడుగు పట్టాలంటే మరి ఆయన కృప, ఆయన జాలి ఉండాలి. మరి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవత దేవునికి ప్రత్యేకమైన వందనాలండి. మరి అలాగే నా భర్త డ్రైవింగ్లో కూడా దేవత దేవుడు ఎంతగానో మేలు చేస్తున్నారు. మరి రాత్రి 3, 4 అలాగా తెల్లవారుజాముని ఆయన వస్తూ ఉంటారు. ఆ టైం వరకు కూడా డ్రైవింగ్లో ఉంటారు. అప్పుడు కూడా దేవత దేవుడు ఆయనకి కాపుదలగా ఉంచి ఆయన రెక్కల చాటున బలపరిచి వాహనం చుట్టూ ఆయన కాపుదల ఉంచిన దేవత దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి మాత్రమే చెలునుగాక. మరి నా పనిలో కూడా దేవత దేవుడు ఎంతగానో కాపుదలగా ఉంచి ఆయన రెక్కల చాటు మమ్మల్ని బలపరిచిన దేవత దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. మరి ఇంత గొప్ప సాక్ష్యమును దేవత దేవుడు ఆయన సన్నిధిలో ప్రవేశపెట్టేలాగా చేసిన దేవత దేవునికి వందనాలండి. మీరందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవత దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా సాక్ష్యాన్ని చెప్పారు సహోదరి అనుష గారు. సాక్ష్యాన్ని బట్టి దేవుడు రక్షించినందుకు, కాపాడినందుకు మరి అనుదినంలో వారి కుటుంబం కోసం, వారి కోసం ప్రార్థించండి. ఇంకా అనేక రీతిలో దేవుని స్తుతించడానికి సహాయం చేయమని అందరూ ప్రార్థించండి. అందరిని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ దినము, ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు మళ్ళొకసారి నేను దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. మనకు మంచి సమయం ఇచ్చినందుకు దేవుని, దీన్ని మనము పోనీయకుండా కాపాడుకొని దేవుని స్తుతించుదాం, మహిమపరుద్దాం. అలాగే ఈ దినమంతా ఇంకా సాక్ష్యాలు చెప్పే బిడ్డలు రాలేకపోయారు, బలహీనతగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. సర్ది, రంపం అందరికి వచ్చేసింది, నాకు కూడా వచ్చింది, కానీ తొందరగా 2 రోజులలోనే పోయింది. దేవుడి దయ వల్ల దేవుడు సాయం చేశాడు. మరి అందువిత్యము మనకి ఈరోజు పిసికిల గారు కూడా రాలేదు, బలహీనంగా ఉన్నారు బిడ్డ. మరి అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి, ఇంకా అనేకుల గురించి ప్రార్థించండి. ఇంకొక మనకు స్పెషల్ మాట అండి, మనం వచ్చే వారం శుక్రవారం ఆరాధన అయిపోతున్నాక నెక్స్ట్ శనివారం మనకు మరి సంఘం స్థాపించి, యేసుక్రీస్తు పెంతెకొస్తు ఫెలోషిప్ మనకిచ్చిన సంఘం స్థాపించి సంవత్సరం అవుతుంది. జ్ఞాపకం మనం ఏం చేసుకుంటాం? మొదటి వార్షికోత్సవ చెప్పాలా సెలబ్రేషను ఏం చేస్తాం? ఎందుకు చేసుకుంటాం? ఈ సంవత్సరం అంతా ఆయన అన్ని విషయాలలో నడిపించినందుకు, ఎవరెవరు ఏం చేశారు, సంఘంలో ఎవరెవరు వాడబడ్డారు,
ఏం చేశారు, దేవునికి స్తుతి మహిమ ఎవరు చెల్లించారు అన్నీ జ్ఞాపకం చేసుకుంటాం మనం. దాని నిమిత్తం సెలబ్రేషన్ చేసుకుంటాం, దేవుని మహిమపరుస్తాం. అందునిమిత్తం మనకు 17వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మనకు ఐండ్ కాలేజీలో మనకు అక్కడ మనకు దేవుడు కృప చూపించాడు. 6 నుంచి 10 గంటల వరకు అందరం కలిసి ఏం చేయాలి, మనం అందరిని తీసుకొని వచ్చి మనకు తెలిసిన వారిని దేవుని మహిమపరచాలా. ఆ రోజు మరి భోజనాలు కూడా ఉంటాయి, అందరికి ఆహ్వానం. అందరికి ఈ రోజు నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఈ దినం నుంచి మనకు ఒక 7 రోజులే అవకాశం ఉంది కాబట్టి అందరికీ మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు, మీ మిత్రులకు అందరికి తెలియపరచండి. ఓకేనా? అందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. అందరం కలిసి మరి యానివర్సరీ డేలో పాల్గొంది అన్ని పనులలో ముందుండి నడిపిద్దాం. మనది ఉన్నది ఎంత చిన్న టీం. ఈ చిన్న టీము భయపడొద్దు. ఏం చేయొద్దంట? భయపడకుండా ముందుకెళ్దాం. దేవుడు సాయం చేస్తాడు, అందరూ సాయం చేస్తారు, చాలామంది ముందుకు వస్తారు. భయపడొద్దు. అలాగే మరి వాక్యానికి సమయం ఇద్దాం. వాక్యం కొరకు అనూస వచ్చి ప్రార్థిస్తారు. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మను మానక నిత్యము అనుదినము ప్రేమిస్తున్న నీ దయగల నామను బట్టి, నీ కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన పరిశుద్ధ దినము నుంచి ఒక పరిశుద్ధ దినం వరకు మీ సజీవ రెక్కల చాటున, మీ సెలవు చాటును మమ్మల్ని భద్రపరిచి మరుగు చేస్తున్న రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు నాయన. మా శ్రమలో, కష్టములు, ఇరికి ఇబ్బందులు సమస్తములోనూ నువ్వు తోడుగుండి ప్రభువా మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. నీవు చేసిన మేళ్ళను బట్టి, ఉపకారములను బట్టి నీకు రుణస్త్రాలనని నాయన నీ సన్నిధిలో నేను ఒప్పుకొనిచున్నాను ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఇంత గొప్ప ధన్యతను ఇచ్చిన దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి, సమయమనిది, తరుణమనిది సమస్తము నీ వారమైనాము తండ్రి. నీ ఉచితమైన జాలి, దయ, కృపలో మేము జీవించుచున్నాం దేవా. అయ్యా నాయన, ఈ దినమున ప్రభువా ఇట్టి రీతిగా నాయన నీ సన్నిధిలో కూడుకొని ఉన్నామంటే ప్రభువా నీవు మా పైన చూపించిన జాలి, కృప, దయ వలన మాత్రమే దేవా. అయ్యా నాయన ప్రభువా, పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచినాం తండ్రి. నాయన ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచున్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రాముఖ్యమైన సమయానికి వాక్య పరిచర్లకు వెళ్ళిచుండగా నాయన మరి ఎవరినైతే నిలబెట్టుకొని చున్నావో తండ్రి నీ కుమారుణ్ణి ప్రభువా, 7 అంతల ఆత్మతో ఎత్తి పట్టుకోండి ప్రభువా. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. మా హృదయాలు బాగుగా తెరవండి ప్రభు. మీ హృదయాలు బాగుగా తెరవండి, దాన్ని నేను నింపేదనని సెలవిచ్చిన దేవా. నాయన నీ లోతైన మర్మాలతో మా హృదయాన్ని నింపండి ప్రభు. హృదయాన్ని తృప్తిపరిచే దేవా నీకే వందనాలు స్తోత్రములు నాయన. కృపతో నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నాయన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి, అభివృద్ధి చేయండి ప్రభు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నాయన నీ అందు నాయన మేము నిలిచి ఉండుటకు నాయన ఫలించుటకు సహాయం దయచేయమని కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచు. అవి కొద్ది ప్రార్థన, చిన్న ప్రార్థన మీ పాల్సాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రార్థించిన అనుష గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయాన్ని వాక్యంకు మనం సమయాన్ని ఇద్దాము. శ్రద్ధగా మరి రియల్ సీన్ తమ్ముడు వచ్చి మనకు దేవుడు నామంలో చక్కటి వాక్యాన్ని వివరిస్తారు. అందరూ శ్రద్ధగా విందాం, నేర్చుకుందాం. ఇప్పుడు 12:10 అయింది. ఒక తమ్ముడు కరెక్ట్గా 40 నిమిషాలు మనకు వాక్యాన్ని చెప్తాడు. ఒక 10 నిమిషాలు టైం ఉంటుంది. ముగింపు ప్రార్థన చేసుకొని మనం కరెక్ట్గా 11 గంటలకు ఖాళీ చేద్దాం. హల్లెలూయా. 1 గంటకు ఖాళీ చేసేది. మీ అందరికీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారు కదా? మరి వాక్యంలోకి వెళ్దాం. మనందరం ముందుగా దేవునికి ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. పరలోకమందు నిత్యము తండ్రి, దేవదూతలతో పరిశుద్ధుడు అని పిలువబడుచున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. ఇదిగో నేను ఇంతవరకు మిమ్మల్ని పాటలతో మహిమపరిచాం తండ్రి. అలాగనే కీర్తన భాగంలో కూడా మీరు మాకు తోడుగుండి నడిపించారు. ఇదిగో తండ్రి, మీ పిల్లలైనటువంటి నా సహోదరులకినైనా
మీ మాటలను అందించుచుండగా తండ్రి మీ ఆత్మ నాకు తోడుగా ఉంచండి. మరి ఇదిగో నేను విన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాటలను హృదయంలో భద్రపరుచుకొని మీ మాటల ప్రకారంగా ప్రవర్తించేవారుగా బ్రతికేవారుగా ఉండడానికి మీరే కృప దయచేయమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నైనా మరి నేను మీ ఆత్మతో నింపమని మరి చెబుతున్న నాకు నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నా సహోదరికి మీ మాటలను మాట్లాడించమని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నామా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒక చిన్న అంశాన్ని ఆలోచిద్దామండి. ఎందుకంటే మరి దేవుడు మన ఈ వారం అంతా కాచి కాపాడి మనందరినీ మరి సజీవ లెక్కలో ఉంచి మరి దేవుడు మన ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి మరి మనల్ని భూమి మీద బ్రతికిస్తున్నాడు. కాబట్టి వారంలో ఒక్కరోజైనా మనం దేవుని కొరకు మనం మరి పని చేయాలి, లేదంటే దేవుని మాటలు వినడానికి మనం ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలండి. కాబట్టి ప్రతి వారం చెబుతున్నటువంటి మాటలు మరి బైబిల్లో మరి అలా ఉన్నావో లేవని మనం సరిచూసుకుంటూ మన జీవితాలు మార్చుకుంటూ చక్కగా దేవుళ్ళు మనందరం ఎదగాలని మరి మనస్ఫూర్తిగా మరి మీకు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక చిన్న వాక్యం నేర్చుకుందామండి. పెద్దగా చెప్పను, ఓకేనా? ఎందుకంటే మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి. మనలో మండే వాక్యం ఉందా? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనలో మండే వాక్యం ఉందా. అదేంటండి వాక్యం మండటం ఏంటి? వాక్యం అంటే దీవించాలి కానీ మండించటం ఏంటి అనుకుంటున్నారా? మనము వాక్యంతో మండాలని దేవుడే చెప్తున్నాడండి. ఒకసారి మత్తయి రాసిన సువార్తలో మరి మత్తయి గారు రాస్తున్నారండి 13వ అధ్యాయము 43వ వచనం చివరి భాగంలో ఉంటుంది. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇక్కడ ఏమంటున్నారండి? నీతిమంతులు అనగెవరండి? నీతిమంతులు అంటే ఎవరు? దేవుని పిల్లలు అనగా క్రీస్తుని నమ్ముకున్న తన పిల్లలమైన మనమే నీతిమంతులమండి. మరి ఈ నీతిమంతులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క రాజ్యంలో, తండ్రి రాజ్యం అంటే ఏంటి? దేవుడు కదండి. తండ్రి అనగానే మన దేవుడు, మన తండ్రి, ఆయన రాజ్యంలో ఎలా ఉన్నారంటే సూర్యుని వలె తేజరిల్లెదరు. సూర్యుడు ఎలా ఉంటాడండి? ఇది ఇప్పుడు సూర్యుడు చూస్తున్నారు కదా, మీరు పక్కన ఉంది. సూర్యుడు చాలా కాంతివంతంగా తేజవంతంగా ఉన్నాడు కదా. అంతా నవ్వుకు చూడండి. మీరు అంతా తలకాయలు కిందకి పెట్టుకోకండి, నేను చెప్పినప్పుడు రాసుకుందరు. కానీ మీరు వింటున్నారో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడే? సూర్యుడు మనం నెట్టారుగా చూడగలము డైరెక్ట్గానే ఇలాగా? ఎందుకని? చాలా తేజమరుడు, చాలా కాంతివంతంగా ఉంటాడు. ఒకవేళ మన నిటారుగా చూసుకుని కాసేపటికి మన కళ్ళు హీట్ ఎక్కిపోతాయి. ఒక్కోసారి కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అదే ఎండాకాలంలో చూడగలమా? ఇప్పుడంటే చూడొచ్చు, కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇలా కొంచెం కాసేపు చూడొచ్చు. వేసవికాలంలో అసలే మనం చూడలేం. ఎందుకు చూడలేమంటే సూర్యుడు చాలా తేజవంతంగా ఉంటాడండి. ఇప్పుడు మనం ఎలా ఉంటామంట? మండే పిల్లలు ఉండాలంటే దేవుని రాజ్యం ఎలా ఉండాలి? మనం సూర్యుడు మండుతున్నాడా? 15 కోట్ల మంచి సూర్యుడు మండుతున్నాడు కాబట్టి మనకి ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది కదా. సూర్యుడు మండలేదనుకోండి, అలా ఉన్నాడు అనుకోండి, మనకి అసలు ఎండ వస్తుందా? ఆ తర్వాత డి విటమిన్ మన బాడీకి వస్తుందా? మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటి? సూర్యుడు మండుతున్నప్పుడు మరి దేవుని పిల్లలు ఎలాగ ఉండాలంట? మండాలి. అందే అంటున్నాడు దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లు తమ పిల్లలు. నీతిమంతులు అంటే ఎవరో? తన పిల్లలు మనమేండి. నీతిమంతులు అంటే ఎవరి కోసమో చెప్తున్న మాట కదా ఇది. మనం అందరం మన అన్నైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరి నమ్ముకున్నటువంటి మనం నీతిమంతులు, మనం దేవుని పిల్లలం. ఈ దేవుని పిల్లలు దేవుడి రాజ్యంలో ఎలా ఉండాలంట? మండాలండి. ఒక సూర్యుడు ఎలాగైతే మండుతున్నాడో మనం ఎలాగ ఉండాలంట? మండుతూ ఉండాలి. మండడం అంటే ఏంటి? ఎంతకనే ఏంటంటే మండడం అని చెప్తున్నారు, అంతా బాగానే ఉందండి. ఇంతకీ మండాలంటే ఏంటి? ఎలా మండడం అంటే ఏంటి? ఒకసారి చూద్దాం. అది కూడా ఎన్నో వచ్చినామంటే మత్తయి సువార్త ముందు లోక సువార్త చూద్దామండి. అంటే ఇప్పుడు
ఇప్పుడు మనం మండాలనుకోండి, ఇప్పుడు మనలో ఆ మండే తత్వం రావాలంటే మనం ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, అంతే కదండి. దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఒక రకమైనటువంటి దైవావేశం వస్తుంది. దేవుడి కోసం బ్రతకాలనే కోరిక, పట్టుదల మనలో కలుగుతుంది. ఇంతకు మరి విశ్వాసం అంటే ఏంటి? మనం దేవుని నమ్మటమే విశ్వాసం అంటే. మనం దేవుని ఎలా నమ్మాలి? పరిపూర్ణుడిగా. నేను చదివించాను మా వాళ్ళతో. దేవుని మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలి, పరిపూర్ణమైనటువంటి హృదయంతో, పరిపూర్ణమైనటువంటి మరి ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో మనం దేవుణ్ణి మరి మనం ఆరాధించాలి, దేవుణ్ణి విశ్వసించాలండి. విశ్వాసం వినుట వలన ఏం కలుగుతుంది అన్నాడండి? విశ్వాసం ఏమి వినాలి? దేవుని గురించిన మాటలు, ప్రభుని గురించిన మాటలు మనం విన్నప్పుడు ఏం కలుగుతుంది మనకి? విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటున్నాడు? మండాలంటున్నాడండి. మరి మనం మండుతున్నామండి. వాక్యం వింటాం, ప్రతి వారం వస్తాం, ఎన్నో చక్కటి విషయాలు చెప్తారు సేవకులు, చాలామంది సహోదరులు, అలాంటి సహోదరులు ఎంతోమంది వాక్యం చెప్తారు. కానీ మనం మండమండి, వినేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఫ్రైడే బైబిల్ సంకన పెట్టుకుని మళ్ళీ వచ్చేస్తాం. మరి నువ్వు ఇంకా మండేది ఎప్పుడు? నువ్వు మండించి అనేక మందిని మండించాలి నువ్వు. ఇప్పుడు ఒక సూర్యుడు వెలుగుతున్నాడండి, మనందరికీ కాంతి వస్తుందా? సూర్యుడు ఒక్కడ మండడం వల్ల మనందరం కాంతిని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు మరి అదే సూర్యుని స్థానంలో దేవుని పిల్లలైన మనల్ని పెట్టాడు. ఇప్పుడు మనం మండుతున్నాడు, మన పక్క వాళ్ళందరికీ వెలుగునివ్వాలా? మనం వెలుగుగా ఉండాలా? అదే అంటున్నాడు చూడండి. లోకసువార్త 24వ అధ్యాయము. లోకసువార్త లోకసువార్త 24 13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు. నేను చదువుతానండి, ఎందుకంటే మీకు ఇది కొంచెం పెద్దది ఉంటుంది. అంత ఎందుకు చదివిస్తున్నానంటే మీకు అర్థం కావాలి. కాంటెస్ట్ అర్థం కాలేదనుకోండి, నేనేం చెప్తున్నాను మీకు అర్థం కాదు. కాబట్టి నేను స్పీడ్గా చదువుతాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసిన మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేదంతా మీ మైండ్లోకి వెళ్ళాలి. నేను చదువుతాను చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేముకు ఆమడ దూరంలో ఉన్న అమ్మాయి అని ఒక గ్రామానికి వెళ్ళిరి. ఇంతకీ సందర్భం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సందర్భం చెప్పాలి కదా, లేకపోతే మీకు ఇది దేనికోసం చదువుతున్నారో మీకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 దినాలైన తర్వాత లేస్తానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు లేచాడు. లేచిన తర్వాత ఆదివారం లేచిపోయాడు. ఆయన ఉదయం లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత ఆయన లేచిపోయాడు. తర్వాత ఒక 2 మనుషులు ఆయన చనిపోయిన దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. అప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి రావటం ఇది అంత ఉంటుంది. ఇప్పుడు నేను చదివే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సందర్భం చెప్తున్నాను. ఇదిగో ఆ దినమంది. ఏ దినమందే? యేసుక్రీస్తు వారు చనిపోయి అప్పటికి 3 దినాలు అయింది కదండి. 3వ రోజుని లేస్తానంట కదా, ఆ దినమందే. ఆయన లేచిన దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న అమ్మాయిని ఒక గ్రామానికి వెళ్ళచ్చు. జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో సంభాషించుకొనిచుండిరి. ఏంటి సంభాషించుకుంటున్నారంటే వీళ్ళందరినీ, అయ్యో యేసుక్రీస్తు అని ఒక ఆయన మంచి అయినా ఆయన్ని అనవసరంగా ఇదిగో ఈ యూదులు, ఈ అధికారులందరూ ఆయన్ని సిలువేసేశారు అని వీళ్ళిద్దరు గ్రామానికి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు దారిలో మాట్లాడుకుంటూ గ్రామానికి వెళ్తున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ జరిగిపోయినట్టు యేసుక్రీస్తుని చంపేసినటువంటి ఆ సందర్భాలన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి. వెళుతుండగా వారు సంభాషించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు? వాళ్ళతో పాటు నడుస్తున్నారు. అర్థమైందండి? ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత 2 మనుషులు నడుచుకుంటూ గ్రామానికి వెళ్తుంటూ ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటుంటే ఈలోపు యేసుక్రీస్తు లేచిపోయారు కదండి. లేచిపోయిన తర్వాత వీళ్ళతో పాటు యేసుక్రీస్తు వారు వీళ్ళతో కూడా నడుస్తున్నాడంట. ఆ నడిచిన తర్వాత యేసు తన దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. అయితే యేసుక్రీస్తు వారు అనే సంగతి వాళ్ళిద్దరికీ తెలియదండి. ఎందుకంటే వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. కన్నులు మూయబడ్డాయి అంటే ఏంటి? గుడ్డోళ్ళని కాదు, వాళ్ళ మనోనేత్రాలో అంటే కాసేపు మూసేశాడు. ఎందుకంటే వీళ్ళ నన్ను గుర్తుపట్టరా అనడం కొరకు అనమాట. అయితే ఏమైంది? కన్నులు మూయబడిను. మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకుంటున్న ఈ సంగతులు ఏమిటో నేను అడుగుగా యేసుక్రీస్తు ఏం చేశారు? మీరు ఇందాక నుంచి అమ్మా నిద్రపోకు. ఓకే. యేసుక్రీస్తు వారు ఏంటి మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు, అసలు దేనికోసం మాట్లాడుతున్నారు మీరు అని అడిగారండి. ఎవరిని? గ్రామానికి 2 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదండి, 2 మనుషులు చెప్పాను కదండి. వారిలో 2
వాళ్ళు నడుచుకుంటూ ఎరుషలేము నుండి అమ్మాయిన గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు కదండి. వాళ్ళిద్దరిని మీరు తర్కించుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కదా, దేనికోసం మాట్లాడుకుంటున్నారని వారిని అడగగా వారు ఆయన మీరు నడుచున్న ఎక్కడది ఒకండి సరిగ్గా మీరు 17 కదండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని మాటలేమని అడుగుగా వారు దుఃఖముగ్గులై నిలిచిరి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీరు ఎవరి కోసం మాట్లాడుకుంటారంటే పాపం వీళ్ళు చాలా దుఃఖంతో ఉండిపోయారు. ఎందుకంటే ప్రభు చనిపోయాడు కదండి, చనిపోయాడు అని వీళ్ళు ఎంతో దుఃఖంతో ఉన్నారంట. దుఃఖంతో ఉన్నప్పుడు ఏం జరిగింది చూడండి, కింద 18 వచ్చింది కదా. వారిలో క్లెయోఫ అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినంలో ఇక్కడ జరిగిన సంగతులను ఒకడవే ఎరుగవా అని ఆయన అడిగాను. అందులో ఒక అతని పేరు ఏంటంటే క్లెయోఫ అనేవాడండి. యెరూషలేములో మరి బస చేయుచుండి ఈ దినంలో అక్కడ జరిగిన సంగతులను ఎరగవు. నువ్వు యెరూషలేములోనే ఉంటావు కదా, యెరూషలేములో ఉన్న నీకు అప్పుడు జరిగిన సంగతి నీకేం తెలీదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే ఆయన్ని, నజరేయుడైన యేసుక్రీస్తుని చంపేశారు కదా, నీకు తెలీదా అని అడిగారండి. అవి అడిగినప్పుడు ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారే వాళ్ళని ఏమని అడుగుతున్నాడు, ఇంతకీ ఏంటో సంగతే ఏంటి, యెరూషలేములో ఏదో జరిగింది అంటున్నారు కదా, మీరు చెప్పుకుంటున్నారు కదా, ఇంతకా సంగతి ఏంటి అని యేసుక్రీస్తు వారు వాళ్ళని అడిగాడండి. వారు అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తున్నారు. వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఏం చెప్పారు, అదే మీకు తెలీదా, వీళ్ళ పాపం యేసుక్రీస్తు అనుకోవట్లేదు కదా, యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు వీళ్ళని. కానీ వీళ్ళు యేసుక్రీస్తు వారని వాళ్ళ పాపంకి తెలియదు. వాళ్ళ మనోనేత్రలు కాసేపు మూయబడ్డాయి. అంటే ఇలా గుర్తుపట్టరా అని యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇలాగా ఒక ఆయన్ని నజరేయుడైన యేసుని గురించిన సంగతులే అని చెప్పి ఆయన ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యంలోను శక్తి గల ప్రవక్త ఉండెను. ఈయన ఎలా ఉంటాడంటే ప్రజల్లోని ప్రధానంలో అందరికంటే ఈయన ఎలా ఉంటాడంటే చాలా శక్తివంతమైన వ్యక్తి. ఈయన మాటలు అనేక మందిని మరి కదిలించాయి, అనేక మన ఆత్మల్ని మార్చాయి, అనేక మందిని ఈయన స్వస్థపరిచాడు, అనేక మంది చచ్చిపోయిన లేపడు అని వాళ్ళు చెప్తున్నారు. మంచి ప్రవక్త ఉన్నాడని చెప్పుకున్నారంటండి. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనని ఎలాగ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించుతారో నీకు తెలీదా? ఏమంటున్నారు, ఆయన ఎలాగ చంపించారో నీకు తెలీదా? చాలా భయంకరంగా శిలువే చంపేశారు కదా, ఆ విషయం నీకు తెలీదా అని యేసుక్రీస్తు వారితో చెప్పండి. ఇజ్రాయేలును విమోచించేవాడు ఈయన అని మేము నిరీక్షించి ఉంటిమి. చూడండి మంచి మాట అంటున్నారు వాళ్ళు. ఏమన్నారు చూడండి, ఇజ్రాయేలులను రక్షించుటకు విమోచించిన వాడు ఈయనే. ఆయన అసలు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఇదిగో ఇజ్రాయేలుమైనడు మమ్మల్ని రక్షిస్తాడని, మమ్మల్ని విమోచిస్తాడని మేము నమ్మిన ఆయన్నే చంపేశారు వీళ్ళు అని చెప్తున్నారు. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు అయిను. అంటే ఏంటండి, యేసుక్రీస్తు చనిపోయి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది కదా, 3 రోజులు లేచిపెట్టి కదండి ఆయన. ఈ అన్ని విషయాలు ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంతవరకు ఇంక యేసుక్రీస్తు వారు ఇంకా తెలియదు వీళ్ళకే. మామూలుగా ఆయన అడుగుతున్నారు, సమాధానాలు చెప్తున్నారు. తర్వాత అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాజానికి వెళ్ళి ఆయన దేహను కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, నాయనా యేసుక్రీస్తు వారు కొంతమంది మాలో ఉన్నారు కదా, శిష్యులు మా గ్రూప్లో ఉన్నారు కదా, మేము నమ్మిన వాళ్ళు మాలో కూడా స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్నే సమాధానానికి వెళ్తే సమాధి దగ్గర ఆయన లేచి ఉన్నాడని మాకు చెప్పి మమ్మల్ని విస్మయపరిచారు. అంటే ఏంటి, చచ్చిపోయిన ఆయన లెగిచాడని మాతో చెప్పారు అని వాళ్ళు యేసుక్రీస్తు వారు చెప్పారండి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. ఎప్పుడైతే స్త్రీలు చెప్పారో మాలో ఉన్న కొంతమంది మరి ఆయన శిష్యులు చూశారు. వెళ్ళారు కదండి. ఎవరు వెళ్ళారు? పేతురు గారు వెళ్ళారు గారు వెళ్ళినప్పటికీ ఆయన శిష్యులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పటికి యేసుక్రీస్తు లేరు. వాళ్ళు చెప్పిన మాటలు మేము వెళ్ళి చూసినప్పటికి ఎంతకనే అక్కడ ఆయన లేడు అని చెప్పారు. అందుకు ఆయన ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 25 వచ్చిన చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యమా కాదా అని వారితో చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు, అసలే మీరు ప్రవక్తలు చెప్పిన మాటలు కానీ ధర్మశాస్త్రంలో చెప్పిన మాటలు కానీ మీరు చదువుతారు తప్ప మీకు అసలే బుర్ర పనిచేది, మీరు వినరో, మీరు పట్టించుకోరో. అదే అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఏమైనా మెచ్చుకోవట్లేదండి. ఏమన్నాడు చూడండి, 25 వచ్చినా కదా. అందుకైనా అవివేకులారంటే ఏంటి, మీరు ఇంత అవివేకులా, మీ ముందు బ్రతికి మీ ఎదురుకుండా ఎన్నో అద్భుతాలు చేసి చచ్చిపోయిన కూడా లేపి అనేక మందిని స్వస్థపరిచి అద్భుతమైన కార్యాలను చేసిన ఆయన ఉన్న భూమి మీద బతుకున్నప్పుడు చెప్పాడు ఏమని, నేను చనిపోతాను 3వ దినాలు లేపుతానని చెప్పాడు కదా.
ఆయన మాట కూడా మీరు నమ్మలేదా? ఎంత అవివేకులే మీరు అంటే ఇంకేమంటున్నాడండి? ఇంకో మాట అన్నాడు చూడండి, అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. వీళ్ళు ఎవరన్నా ఎలా ఉన్నారంటే ఇలా మందం అంటే ఏంటి? బుర్ర ఒకే మందం పట్టేస్తుందండి. చూడండి, ఎక్కువ చికెన్ మటన్ ఎక్కువ ఎవరైనా తిన్నారనుకోండి, మన మైండ్ ఎంత తెలుస్తుంది? మంద పట్టేద్ది. అంటే మన మెదడు ఎంత ఉందనుకోండి, ఎంత ఉంటుంది అంటే ఏంటి? కొవ్వు పట్టేద్ది. కొవ్వు పట్టేది ఏమవుతుంది తెలుసా? జ్ఞాపశక్తిని కోల్పోతాం మనం. మనకు సరిగా ఏం చెప్పిన గుర్తుండదండి. ఇవాళ చెప్పిన విషయం పొద్దున్న అడిగితే, నైట్ చెప్పిన విషయం పొద్దున్న అడిగితే మర్చిపోతాడు. అంటే ఎందుకు? మందం అయిపోయింది. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు ఏమంటాడైనా, మందమతులారా మీరు క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించే అగత్యం కదా అని వారితో చెప్పి, క్రీస్తు లెక్కుతాడని మీకు ముందే చెప్పారు కదా. యెరూషలేము సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గురించి ప్రవచనాల భావం వారికి తెలిపాను. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? కొంత వాక్యం వాళ్ళకి చెప్పాడండి. ఎంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళుచున్నట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుగుక్కి మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. అయితే ఏమన్నారో, ఇంతవరకు ఇప్పుడైనా ఇంటిని గద్దించాడా? వాళ్ళకి అసలు ఒక్క మాట కూడా అర్థం అవ్వలేదండి. ప్రభు అన్న సంగతులకు అర్థం అవ్వట్లేదు. ఆయన అన్నీ చెప్తున్నాడు. 3 దినాలు ఆయన చనిపోతాడు, మూడో దినాలు లేపుతాడని చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రంలో ఉన్నదే. అయినాగైనా మీరు నమ్మలేదు అని ఆయనతో చెప్పుకుంటూ వెళ్ళేటప్పటికి ఏమైతే సాయంకాలం అయిపోయిందండి. సాయంకాలం వెళ్ళినప్పటికీ ఏమన్నారు? ఆయన్ని బలవంతంగా ఉండిపోమన్నారు. మాతో పాటు భోంచేది కానీ ఉండిపోమని అన్నారండి. ఇప్పుడు చూడండి 30 ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు, ఇప్పుడండి ఆయన వారితో భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఎప్పుడైతే యేసుక్రీస్తు భోజనం కూర్చోమని ఎప్పుడైతే ఆయన చేతికి రొట్టిచ్చారో, ఎప్పుడైతే విరిచి ఇదిగో మీరు తినని ఇచ్చాడో, అప్పటికి ఏం గుర్తుకొచ్చేసింది వాళ్ళకే? ఆయన మరణించే ముందు పస్కా పండగలోని పస్కాని భుజించాడు కదండి. వెంటనే వాళ్ళ మనోనేత్రాలు ఏమయ్యాయి? తెరవబడ్డాయండి. అంతవరకలకే తెరవబడలేదు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత చేయవలసి వచ్చింది చూసారా? అలా మార మధ్యలో ఇన్ని విషయాలు చెబుతున్నారు, అన్నీ చెబుతున్నాడు, అన్నీ అడుగుతున్నాడు ప్రశ్నలు. ఏంటి ఈయన ఎలాగ అడుగుతున్నాడు? ఈయన మన ప్రభువులో ఉన్నాడు ఏంటి అని వాళ్ళకి అసలే తట్టలేదు. ఎందుకు తట్టలేదు తెలుసండి? చచ్చిపోయాడు ఎక్కడ బతుకుతాడు? వాళ్ళ మైండ్లో ఏమంతా తెలుసండి? చచ్చిపోయినోడు ఎలా బతుకుతాడు? మనం కూడా అంతేండి. ఇప్పుడు చచ్చిపోయిన అనుకోండి, ఆడు బతుకుతాడని మనం నమ్ముతామా? మనమే నమ్మం. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా నమ్ముతారు? కానీ నమ్మాలి. ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు, నేను 3 దినాలు నేను లేస్తాను అని యేసుక్రీస్తు గారు చెప్పారు. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి రొట్టె విరిశాలకి ఇచ్చాడో మనోనేత్రం వెలుగబడ్డాయండి. ఎన్నో వచ్చినప్పుడు వారి కన్నులు తెరబడి, అప్పుడని చూడండి 31, వారి కన్నులు తెరబడి ఆయనను అప్పుడు చెప్పి, అమ్మ బాబోయ్, ఎంతసేపు మనతో మాట్లాడుతున్నది ఎవరో కాదు, ఆయన మన ప్రభు అని గుర్తుపెట్టారండి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన. అప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. ఇది అంత ఎందుకు చదివించని తెలుసండి మీకు? ఇది అంతా చెప్పకపోతే ఇప్పుడు నేను చెప్పే మాట మీకు అర్థం కాదు. 32 అసలు వచనం ఇది. దీనికోసం ఇది అంతా చదివాను మీకు. 32 వచనం. అప్పుడు వారు ఎవరో? వారంటే ఎవరో? అప్పుడు వారు అంటే ఎవరో? వాళ్ళిద్దరు. అది ఏదైతే యెరూషలేము గ్రామంలో బయలుదేరారో, యేసుక్రీస్తు మార్గమధ్యంతట్లో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి భోజనం చేశారో, వాళ్ళు యేసుక్రీస్తు అదృశ్యం అయిపోయాడంటే మాయమైపోయాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వారు అనగా వాళ్ళిద్దరని. ఇప్పుడు వారు ఎన్ని వచ్చినది? 32 కదా. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనంలో మనకు బోధించుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? వాళ్ళకి మండుతుందండి లోపల. యేసుక్రీస్తు గారు చెప్పి మాటలన్నీ వాళ్ళని మండిస్తున్నాయి, అంతే కదా. అటువంటి ఇప్పుడు ఏంటి? దేవుడి మాటలు మండిస్తాయి, మనల్ని మండుతున్నాయి. కానీ వీళ్ళకి డౌట్. చూడండి, కింద చదవండి. ఆయన ఒకరితో ఒకటి వాళ్ళు ఏం చెప్పుకున్నారంట? నిజమే కదా, ఆయన ఎప్పుడైతే ఆయన వాక్యం చెబుతున్నాడో మనలో వాక్యం మండింది కదా, నిజమే కదా, మన హృదయంలో వాక్యం మండింది కదా అనుకున్నారండి. అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క మాటలో వాళ్ళని మండించాయి. ఇప్పుడు మనము ఎన్నో మాటలు వింటాం, మనకు మంట పుడుతుందండి. అంటే మంట పుట్టకపోతే మనం ఎవరితో సమానం అన్నాడు? అవివేకులు విని, మందమతులు విని. మనం ఎందుకు వస్తామంటే సంఘానికి వెళ్ళాము, ఓ పాట పాడాము, ఆరాధన పాట పాడాము, స్తుతించాము, సందా చేసాము, వచ్చేసాం, అంతేనండి. మన భక్తి ఇంతవరకే. ఏం కావాలి? ఈరోజు ఆయన వాక్యం చెప్పాడు. ఆ వాక్యంలో మన జీవితంలో ఎంతవరకు మనం దాన్ని పాటించాలి, ఎంతవరకు మనము మరి అనుసరించాలి అని ఎవరు అనుకోరండి. ఎప్పుడైతే మీకు వాక్యం అనేది మండుతుందండి, మీరు ఖాళీగా ఉండరు. ఇప్పుడు నా సహోదరులు కొంతమంది మేము అందరం గురువు పెట్టుకున్నామండి. ఎందుకు అనుకున్నారు? నాలో మండేస్తుంది వాక్యం.
ఎందుకు మండుతుంది? ఎంతోమంది చర్చిలకు వస్తున్నారు కానీ వింటున్నారు కానీ జీవితాలు సరిగ్గా లేవండి, ప్రవర్తన సరిగ్గా లేదు. యేసుక్రీస్తు యొక్క స్వభావం అందులో రావాలని దేవుడు కోరుకుంటే మనం సంఘానికి వస్తున్నాం కానీ ఎన్ని సంవత్సరాల సంఘానికి వచ్చినా క్రీస్తు స్వరూపం మనలో రావట్లేదు. అంటే ఏంటి? వినుచున్న మాటలో వాళ్ళని మండించట్లేదు. అందుకనే నాలో వాక్యాన్ని మండి నేను ఏం చేసి అనుకుంటున్నారు, కొంతమంది నేను మండించాలని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో కొంతమందిని ఇదిగో చెల్లి, తమ్ముడు, రమేష్ ఇంకా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతిదినం ప్రతిదినం మేము మత్తయి సువార్త నుంచి మొదలెట్టాం, లోక సువార్త దగ్గరికి వచ్చాం, 11వ అధ్యాయం వరకు 11వ అధ్యాయం వరకు వచ్చాం. ఇలా రోజు మండిస్తున్నాను నేను. ఇప్పుడు నాలో మండినుంది, నాలో మండుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? మిగతా వాళ్ళు మండించాలి. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, మీరు ఎవరైనా మండిస్తున్నారా? అన్న ఈరోజు వాక్యం చెప్పాడు, నిజమే కదా, మనం అలాగే చేయాలి కదా, వాక్యాన్ని అనేక మందికి ప్రకటించాలి కదా. క్రీస్తు కోసం చాలామందికి తెలియదు కదా, మన ఇరుగు పొరుగు వరకు తెలియదు కదా, మనం ఏం చేయాలి? విన్నవాళ్ళు మనం ఏం చేయాలి? ఏనోళ్ళు మండించాలి మనల్ని. అందుకే నువ్వు మాట అంటాడు చూడండి, చదివిస్తాను. అందుకే దేవుడి మాట ఎలాంటిది అంటే ఒకసారి చూడండి. దేవుడి మాట అంట ఎలాంటిది అంటే చూడండి. ఇర్మియా గ్రంథం మనందరికీ తెలిసిన మాట ఇది. ఇర్మియా గ్రంథం తీయండి, 23వ అధ్యాయం 29వ వచనం. తొందరగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నేనే చదివేస్తున్నాను, మీరు తీసిన లేట్ అయిపోయింది. దేవుని మాట అగ్ని వంటిది కాదా, బండన బద్దలు చేయి సుత్తు వంటిది కాదా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని మాట ఎలాంటిది అంటే, దేవుని మాట ఎలాంటిది ఏనండి, రాసేసుకున్నారా? అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిదంట చెప్పండి, చదవ, అక్కడ ఉంది కదా, మళ్ళీ నా మోకాలు చెప్తారండి. అంటే దేవుని మాట ఎటువంటిది? అగ్ని మండిస్తుందా? అగ్ని మండించదా? మీరు పొయ్యిలో పొలాలు వేస్తారు, అగ్గి పొలాలు వేస్తారు, కొంచెం కిరసనాలు వేసి అంటేస్తారు, ఆకులు ఎట్టి లేదు మొత్తం పండుతుంది. ఇప్పుడు మీరు మండించిన తర్వాత మండుతుంది మండదా? మండుతుందిగా. ఇప్పుడు దేవుని మాట ఏమైంది? అగ్ని ఉంది. అంటే దేవుని మాట అగ్ని వంటిది. అంటే ఇప్పుడు నువ్వు అగ్నిని మింగో అనుకుందాం కాసేపు, మీరు మండుతున్నారు, ఇప్పుడు మీరు మండించాలి కదా. మరి మనం మండించకుండా ఆరిపోతున్నామంటే మనలో ఉన్న ఆత్మ బ్రతుకున్నట్ట చచ్చిపోయినట్ట, అంతే కదండి. ఇప్పుడు దేవుని మాటలో మరి వింటున్నప్పుడు మన ఆత్మ ఆవేదన చెందేయాలండి. దేనికోసం? అదిగో నేను ఎన్న మాటలు నాలో ఉంచుకోకూడదు, నేను ఏం చేయాలి? నా ఇతర సహోదరులకు కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా నేను ఏం చేయాలి? మండించాలని అంటున్నాడండి. అందుకేనండి మన ఆత్మ కూడా ఎప్పుడు కూడా మనం ఆర్పేసుకోకూడదండి. మన ఆత్మ ఎప్పుడు మనం ఆర్పుకోకూడదు. ఎప్పుడు కూడానండి మంటతో మండించుకోవాలి. ఏ మంటతోని? వాక్యం అనే దేవుని మాటతో మన ఆత్మని ఎప్పుడు ఏం చేయాలి? మనం మండించుకోవాలి. చూడండి ఆ మాట కూడా చూద్దాం, అయిపోతుంది. 1వ తెస్సలోనిక పత్రిక, తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి పొద్దులే డైరెక్ట్ 19 చదివేయండి. 19 మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్త పరీక్షించి మేలేదానని చేపట్టాడే. అంటే అక్కడ ఎందుకు చదివించాలంటే ఈ మాట, మనం ఆత్మను ఏం చేయాలంటే ఆర్పకూడదండి. మరి ఇప్పుడు మీరు ఆర్పేవారు ఉన్నారా? మీరు మండించేవారు ఉన్నారా? తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన ఆత్మను ఆర్పేసుకుంటున్నామా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీకు మీరు పరీక్షించుకోండి. నేను చెప్పను, ఇప్పుడు ఎవరి కాల్లో నాకు నేను, మీకు మీరు. ఇప్పుడు మన ఆత్మని ఆర్పేసుకుంటున్నామా, మండించుకుంటున్నామా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు మండించుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎలా ఉంటారు? మండేవారు ఉంటారు. ఇప్పుడు మీరు మండించుకోలేదనుకోండి, ఆర్పేసుకున్నారనుకోండి, ఎలా ఉంటారు? సంఘానికి వస్తారు, ముసుకేసుకుంటారు, చక్కగా నీట్గా 4 డ్రెస్ వేసుకుంటారు, చక్కగా కూర్చొని ఓ పాటలు పాడతారు, కానీ మండరు. ఆత్మ ఏమైపోయింది? అది ఆల్రెడీ డెడ్. ఏమైపోయింది? చనిపోయింది. ఆత్మ చనిపోయింది. కానీ మన బాడీ ఒకటే ప్రజెంట్, అది ఒకటే బతుకుంది. మనలో ఉన్న ఆత్మ ఏమైంది? అందుకండి ఇప్పుడు మీ ఆత్మ ఆర్పకుండా ఎప్పుడు మండాలంటే మీలో ఏముండాలి? దేవుని వాటి మీరు ప్రతిరోజు ఏం చేయాలి? ధ్యానించాలి, చదవాలి, అనేక మందికి చెప్పాలి. ఇప్పుడు మేము ఉన్నామండి, ప్రతిరోజు ధ్యానిస్తున్నాం అంటే మేము మండుతున్నాం.
మండితో వాళ్ళతో చెప్తున్నాను, అనేక మందిని తీసుకురండి, వాళ్ళని కూడా మండిద్దాం అని మా వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మండిని మీరు అనేక మందిని మండించాలి. ఇప్పుడు మీరు ఆరిపోయారు అనుకోండి, మీరు ప్రతిరోజు వాక్యం చదవట్లేదు అనుకోండి, మీ ఆత్మ ఏమైపోద్ది, రోజు రోజుకి క్షీణించిపోద్ది, మీ ఆత్మ ఉండదు. మీరేమనుకుంటారు, నేను బాగానే ఉన్నాను దేవుళ్ళలోని, నాకేంటి అని మీరు అనుకుంటారు. కానీ చూడడానికి మీరు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, చూడడానికి చక్కగానే మంచిగా డ్రెస్ వేసాను, కానీ నాలో ఉన్న ఆత్మ ఏమైపోయింది, ఆరిపోయిందండి. అంటే ఏంటి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుండా ఏంటంటే, ఎప్పుడైతే మీ ఆత్మ మండుతుందో మనం ప్రవచించాలి, దేవుడి వాక్యాన్ని ప్రకటించాలండి. ఇప్పుడు మండేవాడు ఎప్పుడు కూడా ప్రకటిస్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మండాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఆరిపోయాను అనుకోండి, నేనేమంటాను, దేవుడు ప్రేమ దయమయుడు దయమయుడు ప్రేమమయుడు దీవింతాడు, ఈ మాటలు చెప్తాను. మండేవాడు ఎలా చెప్పడం, మండేవాడు వేరే ఉంటాడు. ఇవన్నీ ఏంటి, ప్రాథమిక పాఠాలు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు మనకు నేర్పుతారండి అలా. ఇప్పుడు 1వ తరగతిలో మనకి ఏం నేర్పుతారు, వాళ్ళు నేర్పుతారు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వెంటనే చెప్తారు, ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ ఉండాలి. అది నేర్చు. ఇంకా 10 సంవత్సరాలు అయిపోతే సంఘంలోకి వచ్చి ఇంకా నువ్వు ప్రేమ సమాధానం సంతోషం దగ్గర ఆగిపోయావు. మరి దేవుని వాక్యం నీకు తెలియాలి, అది నీలోకి వెళ్ళాలి, నిన్ను మండించాలి, అనేక మందిని మండించాలి. మరి ఏది నువ్వు మండించట్లేదు. ఎప్పుడు కూడా ప్రేమ సమాధానం అంటే అక్కడే కూర్చున్నాడు, మొదటి మెట్టు దగ్గర ఉన్నావు, 1వ తరగతి దగ్గర ఉన్నావు. ఎప్పుడు వస్తావు మరి పైకి, మిగతా తరగతులు ఎప్పుడు చదువుతావు? అర్థమైంది నేను చెప్పిన మాటలు మీకు? నువ్వు వింటున్న వాక్యాన్ని ఏది నీలో ఎక్కడ మండుతుంది, నీ పక్క వాళ్ళు మండిస్తున్నావా? ఎందుకంటే పక్క వాళ్ళు వద్దండి, నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? మన కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? మరి రక్షించబడలేదంటే నువ్వు ఆరిపోయావు, ఆరిపోయినలే నువ్వు ఆరిపేశావు. ఇప్పుడు నువ్వేం చేయాలి, వాక్యం విన్నవాడు నీ కుటుంబంలో అందరికీ చెప్పాలి, వాక్యం చెప్పాలి. ఇదిగో మనకు చనిపోతే మరి బ్రతుకుంది, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటేనే పరలోకం, అంతే తప్ప మనం ఏదో దేవుడు కదా నమ్మేసి ఏదో దేవతలు దేవుళ్ళు నమ్మేసుకుంటే మనకు పరలోకం రాదో. కాబట్టి ఇదిగో నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని మనం చెప్పి మన మనసులో మార్చాలి, మండించి మనందరం రక్షిస్తే అప్పుడు మన ఆత్మ ఎప్పుడు ఎలా ఉంటుందండి, మండుతూ ఉంటుందండి. ఇంకోటి చూడండి, పేతురు గారు కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక, టైం అయిపోతుంది. 1వ అధ్యాయం 13వ వచనం. రెండో పేతురు కదా. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసిన ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుటి న్యాయమని ఎంచుకొనిచున్నాను. పేతురు గారు ఏమంటున్నాడండి ఇక్కడ, ఇదిగో నేను ఏదైతే యేసు ప్రభుని నేను నమ్ముకున్నానో, ఆయన నాకు ఏదైతే చెప్పాడో, నాకు ఏదైతే సూచించాడో, నేను ఆ మాటల ప్రకారము మరి ఇదిగో నా గుడారం త్వరగా విడిచిపెట్టేయాలి. ఎందుకంటే నేను తొందరగా చనిపోతాను, నేను విడిచిపెట్టాలని నాకు తెలుసు, అంటే నేను చనిపోవాలని నాకు తెలుసు. నేను బ్రతుకుండగానే నేను ఏం చేయాలంట, ఈ గుడారంలో నేను ఉన్నంత కాలము. ఏ గుడారం అంటే ఏంటండి, గుడారం అంటే ఇల్లు అనుకుంటున్నారా? గుడారం అనే ఈ శరీరంలో నేను ఉన్నంతకాలం ఏం చేయాలంటున్నానండి, ఈ సంగతులు జ్ఞాపకం ఏ సంగతులు జ్ఞాపకం చేసి, యేసుక్రీస్తు ఏదైతే సంగతులు వాళ్ళతో చెప్పాడో సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. పేతురు గారు ఏం చేస్తున్నారంటే రేపుతున్నాడంట. మరి మనం రేపుతున్నాం ఎవరినన్నా? దేవుడి కోసం బ్రతకాలి, యేసుక్రీస్తు కోసం అనేక మందికి చెప్పాలి. ఎన్నో ఆత్మలు ఇదిగో నరకానికి వెళ్ళిపోతున్నాయి, దుష్టుడు ప్రతి ఒక్కరిని ఆవరించేశాడు. మరి మనం ప్రతి సహోదరుడికి వెళ్ళి వాక్యాన్ని చెప్పి వాళ్ళని రేపుతున్నామండి మనం. మరి మనం రేపట్లేదంటే అర్థం ఏంటి, దేవుడి మాటలు మనలో మండట్లేదని అర్థం. ఎప్పుడైతే నీకు దేవుడి మాటలు మండాయో ఖాళీగా ఉండమండి, వాక్యం వినటమో లేకపోతే చదవటం, ఎరువులకి చెప్పడమో మనం ఇలా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పేతురు గారు ఏం చేశారంట, ఎప్పుడైతే మండిందో ఆయనకు వాక్యం, మిమ్మల్ని లేపాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంతో కాలం బ్రతకను, ఏమో నేను ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, కానీ నేను బ్రతుకున్న లోపల అనేక మందిని మండించి నేను వెళ్ళిపోవాలి అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారండి. ఇంకా పేతురు గారు ఇంకో మంచి పని చేసేటండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, తొందరగా టైం లేదు, 4వ అధ్యాయము నేను చదువుతానండి. 4వ అధ్యాయము, అపోస్తుల గారు 4వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ అంటే 19 కాకుండా 18 చదువుతుంది చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామాను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారిని యొక్క ఆజ్ఞాపించింది. ఈ సందర్భం ఏంటంటే ఈ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అన్నమాట అండి. ఇది అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పరమనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు మాటలు చేత పట్టుకుని, ఎవరో పేతురు గారు యోహాను గారు చేత పట్టుకుని యేసుక్రీస్తు నామాన్ని విరివిగానండి చాలా ఉన్నతంగా ప్రకటిస్తున్నారు. పేతురు గారు మనకు తెలుసు కదండి, పెంతెకొస్తు పండుగ దినం ఒకే దినాన్ని ఎంతమందిని మార్చాడు ఆయన? 3000 మందిని మార్చాడు. అంటే ఏంటి, ఆయన మండాడు, ఎంతమందిని మండించాడు?
3000 మందిని మండించారు. మనం ఒక్కరిని మండిస్తున్నామండి? మనం అండం, వింటాం, సంవత్సరాల పాటు వింటాం ఉంటూ వెళ్ళిపోతాం తప్ప ఎవరిని మండించాం. పోనీ మనం మండితామంటే మనం కూడా మండమండి. ఇక్కడ చూడండి, ఆ సందర్భం అన్నమాట ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే పేతురు యోహాను గారు యేసుక్రీస్తు కోసం యేసుక్రీస్తు నామాన్ని ఎంత విస్తృతంగా ప్రకటిస్తున్నారో అదంతా శాస్త్రులు పరిచయాలు విని వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు వారిని పిలిపించి, ఎవరిని పిలిపించారు? పేతురు యోహాను గారిని వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు. అదిగో పేతురు యోహాను, మీరు ప్రతిదినం ఇదిగో ఈదుల్లోను సొందల్లోను సంతల్లోను ఎక్కడ పడితే అక్కడ మీరు యేసుక్రీస్తు కోసం మీరు వాక్యాన్ని చెప్పేస్తున్నారు. మీరు అసలు ప్రకటించకూడదు. అలాగా యేసునామాన్ని ఇంత మాత్రమున ప్రకటించడానికి వీల్లేదన్నారండి. అప్పుడు పేతురు గారు చూడండి, ఆయన మండిపోయి ఏమంటాడు చూడండి, వాళ్ళకి ఆజ్ఞాపించారంట, మీరు అసలు బోధించకూడదు, క్రీస్తు నామాన్ని బట్టి అస్సలు మీరు ఎవరికే చెప్పడానికి వీల్లేదు అన్నారండి. వెంటనే పేతురు గారు ఏమంటున్నారు, అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుటి కంటే మీ మాట వినుటే దేవునికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండాలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఏం చెప్పాడండి పేతురు యోహాను గారు? ఏం చెప్పారు? పైగా ఎవరు అనుకుంటున్నారు? వచ్చిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు, శాస్త్రులు పరిచయాలు అధికారులు అంటే ఎవరు? ధర్మశాస్త్రం చేసిన వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ వచ్చి, మీరు ఎట్టి పరిస్థితులు యేసుక్రీస్తు నామాన్ని మీరు ప్రకటించకూడదు, ఆయన కోసం మీరు చెప్పడానికి వీల్లేదని ఆజ్ఞ, అది ఒక ఆజ్ఞ తీసుకొచ్చేసారు. కానీ వీళ్ళు భయపడ్డారండి. పేతురు గారు యోహాను గారు భయపడ్డారా? పేతురు ఏమన్నాడు? అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుటి కంటే మీ మాట వినుటే న్యాయమా? చెప్పండి, మేము దేవుని మాట వినాలా మీ మాట వినాలా చెప్పండి అన్నారండి. అంటే చూసారా, ఎందుకు పేతురు గారు అంత సీరియస్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? వాక్యం మండించేస్తుంది. ఎక్కడ అసలు తగ్గేదే లేదు అంటారు కదండి మన సినిమా డైలాగ్ ఇది. కానీ ఇక్కడ పేతురు గారు యోహాను గారు ఎలాగంటారంటే, దేవుడి విషయంలో మీరు మమ్మల్ని చంపుతారా? చంపినా పర్లేదు, మమ్మల్ని మేమేం చేయం, మా యేసుక్రీస్తుని ప్రకటించకుండా ఎంత మాత్రం ఉండలేదు అంటున్నాడు. చూడండి, మేము మీ మాట వినుటి కంటే దేవుని దృష్టికి మీ మాట వినుటి కంటే దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఏం కన్నారు, ఏం విన్నారు? వీళ్ళు యేసుక్రీస్తు వారితో ఉన్నారండి 12 మంది శిష్యులు, దగ్గర 33 సంవత్సరాలు ఉన్నారా? 33 సంవత్సరాల్లోని యేసుక్రీస్తు శిష్యులు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో మహత్కార్యాలు చూశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, చనిపోవడం లేపడం చూశారు, ఇవన్నీ చూశారండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము ఏదైతే విన్నామో ఏదైతే చూసామో అసలు మేము చెప్పకుండా మమ్మల్ని ఆపడానికి ఎవరి తరం కాదు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్నాడు. అంటే వాళ్ళకి అంత పవరు, అంత ఆవేశం ఎలాగొచ్చిందండి వీళ్ళకి? అంటే ఏంటి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో మనం ఏమనుకుంటాం? పేతురు పిరికోడండి, అబద్ధమోడండి, అబద్ధాలు కోరిండి అంటారు మీరు. పేతురు గారు ఒకసారి అబద్ధం ఆడాడండి. యేసుక్రీస్తు వారు సిలువ అప్పించుకున్నప్పుడు అబద్ధం ఆడాడండి యేసుక్రీస్తు వారు. సరే పేతురు గారు అబద్ధం ఆడి ఇప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఎప్పుడైతే బండిపోయి దొంగలందరూ వచ్చి పట్టుకున్నారో శిష్యులందరూ పారిపోయారండి, ఒక్కరు లేరు. కానీ పేతురు ఉన్నాడండి. ఉన్నాడా? వెనకాల ఉన్నాడా? పేతురు పిరికివాడు కాదు. అబద్ధం ఆడాడంటే పిరికోడు కాబట్టి చంపేస్తున్నాడు భయమేసి అబద్ధం ఆడాడని కాదు అక్కడ అర్థం. అంటే ఏంటంటే ఆ టైంలో తన ప్రాణం రక్షించుకోవడానికి మాత్రం అబద్ధం ఆడాడు. అంటే మనం కూడా అబద్ధం ఆడొచ్చిందంటే మనం అబద్ధం ఆడకూడదు. అంటే పేతురు అప్పుడు పూర్తిగా జ్ఞానంలో లేడండి. అర్థం మీకు? మరి ఇప్పుడు అంత పిరికోడు అయితే ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు అధికారులు వచ్చి మీరు యేసుక్రీస్తు కోసం చెప్పొద్దంటే ఏమంటున్నాడు? మేము దేవుడి మాట అంటే నీ మాట మేము ఎందుకంటాం? నువ్వు చంపుతావో చంపు, ఎట్టి పరిస్థితిలో మేము తగ్గం, యేసుక్రీస్తు కోసం మేము ప్రకటిస్తాం, నువ్వు చంపినా సరే అన్నాడంటే చూసారా ఎంత ధైర్యం వచ్చిందో పేతురు గారికి. మనమేమంటాం? అబద్ధం 3 సార్లు అబద్ధం ఆడని పేతురు అంటాం. నువ్వు అక్కడ పేతురు చూస్తున్నావు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు నిలబడి ఒక్కడు ప్రసంగం చేస్తే 3000 మందిని ఒకేసారి మార్చబడ్డారంటే పేతురు పిరికోడా? ఆయన మాటలు ఎలా ఉంటాయి? తోటలాగా చెప్పుంటాడు కదండి. ఒక్కొక్కరికి మాట చెప్తాడు, ఒక్కొక్కరి మనసులో తోటలకు దూరుంటాయి దేవుని మాట యేసుక్రీస్తు వారి మాటలు. అందుకేనండి వాళ్ళు ఏమంటారు మాట నేను మీకు చదువుతాను చూడండి, టైం అయిపోతుంది, నేను స్పీడ్గా చెప్పాలి. అపోస్తలుల గారు 2వ అధ్యాయం చూడండి ఏమంటారు? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువు కానీ క్రీస్తు కానీ నియమించను, ఇది ఇజ్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పను. ఎన్నో చదువుతున్నానంటే అపోస్తలుల కాలం 2వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మాటలు చెప్పారో ఆడు చూడండి, వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని పేతురు గారు చెప్పిన ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళ హృదయం ఏమైందంటే నొచ్చుకుని. ఇప్పుడు నొచ్చుకుని ఆయన ఏమైనా బుద్ధులు తిట్టారండి? ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకోండి, అదేంటి ఆయన అలా వాక్యం చెప్పాడు ఆవిడేమంటారు చూడండి, మీ ఏదది నొచ్చుకొని మేము అప్పుడేమంటారు సహోదరులారా, ఇప్పుడు అలా 12 మంది శిష్యులతో అంటారండి వీళ్ళు సహోదరులారా, ఇప్పుడు మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా అప్పుడు పేతురుని అడిగారు, అయ్యి బాబు ఇంతవరకు యేసుక్రీస్తు అంటే మేము ఏంటి అనుకున్నామో నిజంగా మాకు తెలీదు, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి ఇదిగో మాకు నిజంగా చాలా బాధేస్తున్నావు, మేము ఏం చేయాలి చెప్పండి.
మీరు ఏం చేయమంటే మా ప్రాణాలు ఇచ్చేలా ఇచ్చేస్తాం అంటే పేతురు ఏమన్నారు? ఇదిగో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందిరు. ఇప్పుడు ఏమన్నారు పేతురు? మీరు ఏం చేయని అవసరం లేదు, మీరు వెంటనే రక్షణ పొందండి, యేసుక్రీస్తు కోసం రక్షణ పొంది యేసుక్రీస్తు కోసం మీరు ప్రకటించండి అని చెప్పాడండి. అంటే పేతురు గారు చూడండి, ఒకప్పుడు మనం చిన్న చూపు చూసాం కదండి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు వారు చనిపోయాడండి, ఆయనలో అనేక రకమైన వైబ్రేషన్స్ వచ్చేసేయండి. ఎలాగంటే ఇంకా నేను బ్రతికానంటే అది క్రీస్తు కోసమే బ్రతకాలి, లేకపోతే నా బ్రతుకు వ్యర్థం అని తెలుసుకున్నాడండి. ఎవరో పేతురు, యోహాను వీళ్ళందరూ 12 మంది శిష్యులు ఏం తెలుసుకున్నా తెలుసా? మేము బ్రతికితే యేసుక్రీస్తులుగా బ్రతకాలి, లేకపోతే మా బ్రతుకు అనవసరం అని ఫిక్స్ అయిపోయింది. నిజంగా మరి ఆ పేతురు గారు ఆ ప్రసంగం మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఎదిరించి విధానం చూస్తుంటే నిజంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు వాళ్ళు కదిలింపచేసేయండి, మండింపచేసేయండి. అందుకని మనం కూడా ఎలా ఉండాలంటండి? మండేవారు. ఓ పేతురు, యోహాను 12 మంది శిష్యులు మండారు. వాళ్ళ మండి యొక్క ప్రపంచాన్ని తలక్రిందులు చేసేసారంటే తెలుసా మీకు? తలక్రిందులు చేయడం అంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తు కోసం టామ్ అని చెప్పేశారు. అస్సలు మరణానికి కూడా భయపడలేదండి పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, పౌలు గారు కానీ ఎవరు కూడానండి. మేము చచ్చిపోతాం అనుకోలేదండి. చచ్చిపోయినంటే మేము ఎక్కడ ఉంటాం అనుకున్నా వాళ్ళకి నమ్మకం ఏంటి? పరలోకంలో మేము ఉంటామనండి. కాబట్టి మనం కూడా ఎలా ఉండదు చూడండి. ఒకసారి లాస్ట్ వర్షన్ చూపించేసి క్లోజ్ చేస్తాం. టైం అయిపోయింది, అన్ని ఇచ్చిన టైం నాకు అయిపోయింది. మత్తయి సువార్త 5:14 మీరు ఎప్పుడు మీకు తెలిసిన వాక్యం ఇది. 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరిగి ఉండలేదు, మనుషులు దీపం వెలిగించి కంచమ క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి వెలుగునిచ్చుటికే దీపస్తంభం మీదనే పెట్టింది. ఇప్పుడు నేను ఎందుకు చదివించాను అనుకుంటున్నారండి? ఇప్పుడు మనం యేసుక్రీస్తు అంటున్నాడండి మన కోసం. మనం ఎలా ఉన్నామంటే లోకానికే వెలుగుగానే ఉండే. ఇప్పుడు వెలుగుపడ్డ నువ్వు ఇంకొకరిని వెలిగిస్తున్నావా? మనం వెలిగిస్తున్నాం ఒకరినొకరు. ఇప్పుడు మన ఇంట్లో దీపం ఉంటుందండి, కరెంట్ పోయింది. ఇప్పుడు దీపం వెలిగించి దాని మీద కొంచెం కప్పేసారు అనుకోండి, ఎవరికైనా వెలుగునిస్తుందండి? ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితి. దేవుని మాటలు వింటున్నాం, మనం ఏం చేస్తాం తెలుసండి? వెలగకుండానే కొంచెం వేసి కప్పెట్టేస్తున్నాం. ఎందుకు? ఈ లోక సంబంధమైన విచారాల వల్ల ఏంటంటే డబ్బాష, ధనం, ఆస్తులు సంపాదించుకోవాలి ఏంటి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలన్నీ మనల్ని ఏం చేస్తాను అనుకుంటున్నారు? మనం వెలుగుని కప్పెట్టేస్తున్నాయండి. అర్థమవుతుందా మీకు? కప్పెట్టేస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? మనం కప్పబడే వరకు మనం ఉండకూడదు. వెలుగుబడిన నేను మనందరం ఎదుటి వారిని వెలిగించాలండి. అంతే కదండి? ఒక దీపం అనేకమైన దీపాలను వెలిగిస్తుందా కదా? మొన్న మీరు అందరూ క్యాండిల్స్ పట్టుకున్నారు, ఒక్కొక్కరు వెలిగించారు. అంటే ఏంటి? ఒక దీపం వెలిగిస్తే అనేకమైన దీపాలు వెలిగించింది. యేసుక్రీస్తు వారు ఆయన వెలిగించబడ్డాడు, వెలుగ్గా వచ్చాడు. ఇప్పుడు ఆయన నమ్మిన వాళ్ళందరూ అనేక మంది వెలిగించబడ్డారా? 12 మంది శిష్యులు వెలిగించబడ్డారు. ఆ 12 మంది ద్వారా 3000 మంది వెలిగించబడ్డారు. 3000 మందే కాదండి, మళ్ళీ పౌలు గారు అందరూ చేస్తే మళ్ళీ 5000 మంది వెలిగించబడ్డారు. ఇంచుమించుగా కొన్ని లక్షల మంది వెలిగించబడ్డారు ఆనాడు. మరి ఇప్పుడు మేమందరం వెలుగు సంబంధం అంటున్నాం, కానీ మనం నిజంగా వెలుగు సంబంధం కాదండి. మనం అందరం లోక సంబంధులు. వెలుగు సంబంధం ఉంటే నువ్వు ఎలా ఉంటుంది? వెలుగ్గా ఉంటావు, ఒక వ్యక్తిని మార్చే విధంగా ఉంటావు, ఒక వ్యక్తిని దేవుళ్ళు నడిపించేవాడుగా నువ్వు ఉంటావు. అంతే తప్ప నువ్వు ఆరిపోయిన దీపంలాగా ఉంటే మన దగ్గరికి ఎవరు రాడండి. ఆరిపోయిన దేవుని దగ్గరికి వెళ్తాం మనం ఎవరన్నా? ఎందుకు? దాని దగ్గర వెలుగు లేదు, దాని దగ్గర చీకటే. ఇప్పుడు వెలుగున్న దగ్గరికి చూడండి, మీకు బాగా చెప్తాను. బల్బు మనం చీకటికి ఉందనుకోండి, ఒక బల్బు వేసారు అనుకోండి, పురుగులన్నీ వెలుగు దగ్గరికి వస్తాయి. తెలుసా మీకు? కదా, చూశారు కదా, మన దగ్గర ట్యూబ్ లైట్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి కదండి. ఎందుకు వస్తాయి? వాటికి చీకటి అంటే నచ్చదు. వెలుగు ఎక్కడైతే ఉంటుందో వెలుగు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటాయి గిరగిరని. మరి ఇప్పుడు మనం ఒక యేసుక్రీస్తు వెలుగుగా ఉంటారు, మనం ఎవరి చుట్టూ తిరుగుతున్నాం? దేవుడు యేసుక్రీస్తు చుట్టూ, దేవుడి చుట్టూ తిరుగుతున్నామా, లేకపోతే లోకం చుట్టూ తిరుగుతున్నాం? చెప్పండి. ఇప్పుడు లోకం అంతా ఎలా ఉంది? చీకటితో ఉంది, అంతే కదా? లోకం అంతా ఎలా ఉంది? చీకటి అంధకారంలో ఉంది. కానీ మనం వెలిగించబడ్డ యేసుక్రీస్తు వారు మనల్ని వెలిగించాడు, అపోస్తులు మనం వెలిగించారు, అనేక మందిని యేసుక్రీస్తు వారు వెలిగించారు. మరి నువ్వు నేను ఎలా ఉండాలి? వెలిగించే వరకు ఉండాలండి. ఇప్పుడు చెప్పండి, మనం మండుదామా ఎక్కడి నుంచి అయినా? ఇంతవరకు ఆరిపోయామేమో. ఇదిగో ఇప్పుడు మీకు నేను కొంత మంటేసాను మీకు కదా, మీకు కొంత మంటేసాను, ఇప్పుడు వెలిగించాను మిమ్మల్ని. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడి నుంచి చెప్పండి? ఒక మంచి తీర్మానం తీసుకోండి. ఏమని? ప్రభు ఇదిగో ఈ 2026 సంవత్సరంలో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎందుకు, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, ఇంతవరకు నేను ఆరిపోయిన ప్రభు. నేను వెలుగానే అనుకున్నాను, నేను చెప్పాను వెలుగులో ఉన్నానని నేను అనుకున్నాను. కానీ ప్రభు ఇదిగో నాకు అర్థమైంది ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఏంటి, ఇంతవరకు నేను ఎలాగొన్నాను?
ఆరిపోయాను నేను, నా ఆత్మ ఆరిపోయింది, నా దీపం ఆరిపోయింది. ఇదిగో తండ్రి, ఇదిగో సహోదరుడు శ్రీని గారు ఇదిగో మమ్మల్ని వెలిగించాడు. ఇప్పుడు మేము అనేక మందిని వెలిగించాలని మంచి నిర్ణయంతో మన అందరం ఉండాలని మరి మీ అందరికీ ఈ మాటలో అర్థమయ్యాయని మరి తెలియజేస్తూ ఈ మాటలో ముగిస్తున్న టైం అయిపోయింది. ఓకేనా? ప్రార్థన చేస్తున్న చిన్న ప్రార్థన. పరలోకమందునమా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, మీరు నేర్పించినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యం తెలిసిన మీ పిల్లలుగా, దేవుని పిల్లలైన మీ పిల్లలుగా మేము తండ్రి, ఇదిగో మరి మమ్మల్ని వెలుగు సంబంధాలుగా మీరు చేశారు తండ్రి. వెలుగు సంబంధాలుగా చేసిన మేము తండ్రి అనేక మందిని వెలిగించుటలో మరి తండ్రి మా బ్రతుకు కాలమంతా మేము శ్రమపడడానికి మీ కృపద ఇచ్చేయండి. ఇదిగో తండ్రి, మా ఆత్మలను మేము అర్పించుకోకుండా ఇదిగో తండ్రి మీ మాటల చేత తండ్రి మమ్మల్ని మేము ఎప్పుడు తండ్రి మా ఆత్మలని తండ్రి వెలిగించుకుంటూ మా ఇరుగు పొరుగు వారికి మరి వాక్యాన్ని చెప్పి అందరి మనసులు వెలిగించేవారుగా మీ పిల్లలుగా మేము అందరం ఉండగలిగేటట్లు మీ సహాయం దయచేయమని మరి ఇదిగోనైనా ఇంతవరకు మీ మాట్లాడిన మీ పిల్లలందరినీ దీవించమని వేడుకుంటూ జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. చక్కటి వాక్యాన్ని మనకు తమ్ముడు అందించారు. దేవుడు మరి ఎప్పుడు ఎవరిని నిలబెట్టుకొని మనకు ఎలాగా ఆయన వాక్యాన్ని మనకు వివరిస్తారో దాన్ని ఏం చేద్దాం, మనం తీసుకెళ్ళి అనేకులకు తెలియపరిచి మనం కూడా నేర్చుకొని వెలగాల, మండాల. ఎలా మండాల? మనం అనుదినం వాక్యంలో మండాల. దేవుడు లోకంను ఎంతో ప్రేమించను. వెలుగై ఉన్నాడు ఆయన, వెలుగై వచ్చాడు. ఆ వెలుగుని మనము రింపుకుంటే మనలో వెలుగు ఉంటుంది, లేకుంటే చీకటి ఉంటుంది. ఆ చీకటి గురించి మనకు దేవుడు తెలియపరచాడని మనం ఆలోచన చేయాలి. ఈ వెలుగనే వాక్యం మనలోకి ఎందుకు వచ్చింది అనేది. మా ఇంటి పేరు పశువుల పాక అలాగుండాల. పాకిస్తాన్ లాగా ఉండకూడదు. అందరితో ప్రేమగా, పక్కింటి వారితోనే పాకిస్తాన్ అంటారు కదా, పాకిస్తాన్ వాళ్ళు అంటే మనకు కొంచెం పడదు. అలాగ ఉండకూడదు. ఎలా ఉండాలి? పక్కింటి వారితోనే ప్రేమగా ఉండాలా, సమాధానంతో ఉండాలా. ఫస్ట్ మనలో ఏముండాలా చెప్పండి? ప్రేమ. ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు. సమాధానం లేనివాడు చక్కగా చెప్తూ ఉంటారు, పాటించాలా. చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ చెప్పేసి దంచేసి మళ్ళీ డోర్ దాటి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. తగ్గించుకొని మనం ఏం చెప్తున్నామో ఆ విధంగానే నడుచుకోవాలని ప్రేమపూర్వకంగా అందరికీ తెలియపరుస్తూ చిన్న పాట పాడుకుందాం. కానుకలు పట్టుకుని తర్వాత ముగింపు అర్థం చేసుకుందాం. అమ్మ ఎక్కడుంది? అది చూడండి. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కలువరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కలువరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఇక్కడ చూడు. మా తండ్రి యేసు పశువుల పాకలో తను తాను చూడు తగ్గించుకోనేను. మా తండ్రి యేసు పశువుల పాకలో తన్ను తాను చూడు తగ్గించుకోనేను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో మోకాళ్ళ
కన్నీళ్ళ ప్రార్థించి చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. హల్లెలూయా. ఏం చేశాడైనా? తను తాను తగ్గించుకున్నాడు. ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు వేసి కన్నీళ్ళ ప్రార్థన చేశాను చూడు. ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఆయనకి ఏం తక్కువ ఉందని వచ్చి అంత తగ్గించుకున్నాడు అండి మన కోసం. అదే మనం తగ్గించుకొని పక్కింటి వారితో, ఎదురింటి వారితో, అందరితో సమాధానంగా సహోదరులాగా ఒక మన ఇంట్లో కుటుంబాన్ని, అసలు కుటుంబాలతోనే సరిగా ఉండాలి. అందరితో కలిసి సమాధానంతో నూతనంగా గతించిన ఎన్నో ఉంటాయి, వదిలిపెట్టేసేయాలి. పాతదాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు. మనం ఆ విధంగా నడుచుకుందామని మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ లేచి నిలిచినట్టయితే ప్రార్థించుకుందాం. అందరికీ మళ్ళొక్కసారి మనవి చేస్తున్నాను, సంఘం గురించి ప్రార్థన చేయండి. అది యానివర్సరీ డే గురించి మరి శనివారం గుర్తుంది కదా, అందరూ కూడా మర్చిపోకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఈ దినం ఇచ్చినందుకు, ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా, దేవా, గతించిందంతా నేను వదిలేసి ఈ దినం నుంచి ఈ సంవత్సరంలో కొత్తదనాన్ని, కొత్త వెలుగులు నింపుకుంటాను. నాలో నేను చీకటిని తీసివేస్తున్నాను. దేవా, నేను ఈ రోజు నుంచి ఎవరి మీద కూడా ద్వేషించుకోను, అసూర్యపడను, ఎవరిని కూడా నేను అస్సలు ఏ మాట కూడా అనను అనే ఒక మనసులో ఒక నిర్ణయం తీసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, దేవా, నీకు వందనాలు యేసయ్యా. ఇంతవరకు మాకు ఈ సమయాన్ని ఇచ్చి మమ్మల్ని మరొక్కసారి నాయన ఈ వారంలోకి తీసుకొచ్చి నాయన నిన్ను స్తుతించటానికి, ఘనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇంతవరకు ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు నాయన మీరుండి నడిపించినందుకు ప్రతి విషయంలో నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఇదిగో మంచి వెలుగు గురించి నాయన మీరు తెలియపరిచారు. ఆ వాక్యాన్ని నాయన మేము నెమరవేసి నాయన రోజు చదువుతూ నాయన దాన్ని వెలుగు నింపుకుంటూ మండుతూ, వాక్యంలో మండుతూ ఇంకొకరికి నాయన మండిస్తూ నాయన నీలో జీవించటానికి బిడ్డలందరికీ సహాయం దయచేయండి, బలపరచండి నాయన. ఇంకా అనేకులు నాయన ఇలాగ వాక్యాన్ని చదువుతూ అయ్యా పేతులు ఎలాగ మండాడో ఆ దినంలో నాయన నీ పరిచర్యని అయ్యా నీ మహిమతో పరిచర్య చేస్తూ పేతులు మండి అనేకులని మార్చి నాయన 3000 మంది ఒకేసారి మారు మనసు పొందారు నాయన. అట్టి విధంగా నాయన ఈ లోకంలో ఉన్న వారందరూ ఎవరికైతే మారు మనసు లేదో వారందరూ మారు మనసు పొందునుగాక తండ్రి. ఇదిగో బిడ్డలు బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా మంచి జ్ఞానం దయచేయండి, మంచి స్వరాలు దయచేయండి, నిన్ను స్తుతించడానికి ఇంకా అనేకని సేవలు వాడపడడానికి ప్రతి బిడ్డకు మంచి మనసు దయచేయండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి తండ్రి. సన్నిధికి ఎందుకు వచ్చారో, ఎందు నిమిత్తం వచ్చారో అవన్నీ మీరు తీసేయండి, తీర్చండి, వాళ్ళ అవసరతలు తీర్చండి నాయన. ఏదైతే వారి మనసులో అయ్యా మా తలంపులు నాయన వ్యర్థమైనవి చాలా ఆలోచిస్తే మీ తలంపులు వేరు నాయన, అవన్నీ మీ చిత్తమే నెరవేర్చండి మా పట్ల తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి నాయన స్వస్థత దయచేయండి నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డల్ని నాయన మీరు ఈరోజు ముట్టండి, మీ సిద్ధమైతే ఈ రాత్రికాల సమయంలో స్వస్థపరచండి ఆయన. బలహీనంగా బిడ్డల్ని బలపరచండి. అనేకులు నాయన ఇదిగో జ్వరాలతో బలహీనంగా ఉన్నారు నాయన, సర్దితో బలహీనంగా ఉన్నారు, బలపరచండి, మీ సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఇంటికి వెళ్ళిన బిడ్డలు తిరిగి రావడానికి సహాయం దయచేయండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇగో శాంతిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి స్వస్థత దయచేయండి. బలహీనంగా ఉన్నారని తెలియపరిచారు. అలాగే బిడ్డ సత్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. ఇండియా దేశం వెళ్ళి అన్ని పనులు ముగించుకొని బిడ్డకి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నాయన ఏది లేకుండా మీరు తీసివేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఇంకా బిడ్డని దీవించి ఆశీర్వదించి వచ్చేటప్పుడు నాయన మీ సహాయాన్ని ఉంచమని అడుగుతున్నాం. ఇదిగో నాయన ఈ దినంన మరి ఎప్పుడు తండ్రి ప్రతి వారం వచ్చి నిన్ను స్తుతించే బిడ్డ పిసికిల్లో రాలేకపోయింది
నాయన మరి బలహీనంగా ఉంది ఆ బిడ్డకు, జ్వరంతోనే అన్ని విధాలలో బలహీనపడింది. మీ సహాయం దయచేసి స్వస్థపరిచినైనా మీరే ఆ బిడ్డని నాయన బలపరచమని, ఆ కుటుంబానికి కావలసిన సహాయం దయచేయమని నాయన, ఇంకా ఏ బిడ్డ అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఇగో ముందు జరగబోయే ఆరాధనలలో నాయన మీరే ఉండి నడిపించండి నాయన, అన్ని విషయాలలో మాకు సహాయం దయచేయమని నాయన, మీ ఇన్న మాటలు విడిచిపెట్టకుండా నాయన ప్రతి బిడ్డ నాయన వారి ఉదయాలు నాటుకొని నాయన అది ఎత్తబట్టుకొని నాయన ప్రతిరోజు నెమరు వేసుకుంటూ జీవించే సాయం ప్రతి బిడ్డకు దయచేయమని తండ్రి. మేము ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో, ఎంతమంది తలలు వంచారో నాయన, యథార్థంగా తలలు వంచి నిన్ను అయ్యా నీ వాక్యాన్ని నిన్న బిడ్డలను అందరిని బట్టి నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను నేను అప్పగించుకుంటున్నాను నాయన. ఏ అర్హత లేనివాడిని, ఏ యోగ్యత లేనివాడిని, మట్టివాడిని, వట్టివాడిని తండ్రి, పాపుల్లో ప్రధాన పాపిని. నన్ను ఎందు నిమిత్తం నిలబెట్టుకున్నావో తండ్రి, మీ చిత్తమే నెరవేర్చండి మా పట్ల, మా కుటుంబం పట్ల నాయన. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, కంపెనీని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మరొకసారి మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ రాజ్యం వచ్చేంత వరకు ఎత్తబడే సంఘంలో ఉంచమని నాయన మా ప్రార్థనలన్నీ నాయన మీకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మహానదీనం ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, మమ్మల్ని కీడుల్లోకి శోధనలోకి తేకుండా దుష్టులను తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉందుగాక. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారునైన దివ్య కృప, అన్యున్న సావాసం సకల పరిశుద్ధులకు, మా సంఘానికి, ఇండియా దేశానికి నాయన, ఈ ఖతర్ దేశానికి, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుము నిశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానములను.